యూజ్ అవుతాయి, వెరీ వెరీ ఇంపార్టెంట్గా యూజ్ అవుతాయి. ఖచ్చితంగా ఇవే మోడల్ క్వశ్చన్స్ ఆర్ఆర్బి గ్రూప్ డిలో రావడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే లాస్ట్ టైం ఇవే వచ్చాయి కదా, సేమ్ ఇదే మోడల్ రిపీట్ అవుతాయి. తప్పకుండా అండి శ్రవంతి గారు. అందరికీ గుడ్ ఈవినింగ్. సో రోజు ఈవినింగ్ 5 o'clockకి మనం మ్యాథ్స్ క్లాస్, అలాగే నైట్ 8 o'clockకి రీజనింగ్ క్లాస్ మనం చెప్పడానికైతే ట్రై చేస్తాం. ఓకేనా? 5 o'clockకి మనకి మ్యాథ్స్ క్లాస్ ఉంటుంది, 8 o'clockకి రీజనింగ్ క్లాస్ అనేది ఉంటుందన్నమాట. సో మేబీ ఈరోజు 8 o'clock మీకు నోటిఫికేషన్ రాకపోవచ్చు. ఈ టైంకి అయితే ఒక్కసారి మన ఛానల్కి వచ్చి చూడండి. ఆటోమేటిక్గా ఆ టైం కల్లా మనం నోటిఫికేషన్ రాకపోయినా సరే ఒకసారి మన ఛానల్కి వచ్చి చూడండి, లైవ్ ట్యాబ్లోకి వెళ్ళి చూడండి. ఎందుకంటే కొన్నిసార్లు నోటిఫికేషన్ రాకపోవచ్చు. 3 వీడియోస్ కంటే ఎక్కువ చేస్తే మీకు నోటిఫికేషన్ రాదనమాట. సో ఈరోజు నైట్ 8 o'clock మనం వీడియో చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ రాదు, బట్ స్టిల్ మీరు ఛానల్కి వచ్చి చూస్తే మీకు అక్కడ కనిపిస్తుంది. ఓకేనా? సో అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. పుష్ప రప్ప. ఓకే, సో ఇంకా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. ప్రతి ఒక్కరు కూడా ఎవ్రీ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? సో ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి, యాంగిల్ ఏబిసి ఇచ్చారు, అలాగే బిఏ ఈజ్ ఈక్వల్ టు బీసీ ఇచ్చారు. అలా అయితే ఏసీ యాంగిల్స్ ఎంత అని అడుగుతున్నారు. యాంగిల్స్ ఏ అండ్ సి ఎంత అని అడుగుతున్నారండి. సో క్లియర్గా ఓకే, ఫస్ట్ మీకే టైం ఇస్తున్నాను, ఖచ్చితంగా ప్రతి క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఓకేనా? అండ్ వీడియోస్ని కంపల్సరిగా లైక్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే ఎండింగ్లో, క్లాస్ అయిపోయిన తర్వాత ఎండింగ్లో అడగండి, ఆ డౌట్స్ని క్లారిఫై చేయడం జరుగుతుంది. ఓకేనా? ఓకే, సో క్లియర్గా ఏమి ఇచ్చారు? ఇప్పుడు యాంగిల్ ఏబిసి అంటే 90 degrees అంటే ఏంటి? మధ్యలో ఉంది కదా, ఆ యాంగిల్ బి 90 degrees అని అర్థం. సో మనం క్లియర్గా ట్రయాంగిల్ ఇలా వేసుకున్నట్లయితే, మనం యాక్చువల్లీ వేసుకోము ఎగ్జామ్లో, జస్ట్ నేను చెప్తున్నాను ఏబిసి, ఎందుకంటే యాంగిల్ బి 90 degrees కాబట్టి. అలాగే ఏమి ఇచ్చారు? ఏబి ఏసి ఈక్వల్ అన్నారు. సో క్లియర్గా మనకి ఏమర్థం అవుతుంది? 2 sides ఈక్వల్ అవుతున్నాయి అన్నారు. 2 sides ఈక్వల్ అయితే అది ఏమవుతుంది? ఐసోసెలస్ ట్రయాంగిల్ అవుతుందా? అంటే క్లియర్గా ఏమవుతాయి? ఈ 90 degrees యాంగిల్ తప్ప మిగతా 2 యాంగిల్స్ ఏమవుతాయి? ఈక్వల్ అవుతాయి. ఈ సైడ్కున్న ఆపోజిట్ యాంగిల్, ఈ సైడ్కున్న ఆపోజిట్ యాంగిల్, ఈ 2 యాంగిల్స్ ఏమవుతాయి? ఈక్వల్ అవుతాయి. సో యాంగిల్ ఏ యాంగిల్ సి ఈక్వల్ అవుతాయి అని అర్థమైంది. కానీ ఎంత అవుతాయి? ఇవేమో 90 degrees కదా, మొత్తం కలిపితే 180 degrees రావాలి కదా. సో ఆ 2 కలిపితే ఎంత రావాలి? అప్పుడు 90 degrees రావాలి. 2 ఈక్వల్ కాబట్టి ఒక్కొక్కటి ఎంత ఉంటుంది? 45 degrees ఉంటుందని చెప్పచ్చు. ఓకేనా? ఈజీ క్వశ్చన్ కదా. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి అందరూ కూడా. వెరీ గుడ్. ఫస్ట్ పుష్ప చెప్పారు, నెక్స్ట్ గేమ్ బాయ్, శివ, వెరీ గుడ్ అండి. ఎవ్రీబడి, ప్రతి ఒక్కరు ఆన్సర్ చేయాలి. అండ్ 112 members ఉన్నారు, జస్ట్ 36 likes మాత్రమే ఉన్నాయి. మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఆ లైక్ మాత్రమే. మీరు ఇంకా ఎంకరేజ్ చేస్తుంటే ప్రతిరోజు కంపల్సరీగా మనం క్లాస్ తీసుకుంటాం అండ్ ఇంకా మంచి వీడియోస్ చేస్తామండి. రీజనింగ్, అలాగే మనం జనరల్ సైన్స్ కూడా చెప్తాం ఖచ్చితంగా, అలాగే కరెంట్ అఫైర్స్ కూడా చెప్తాం. ఓకేనా? హలో అండి శివ గారు. ఓకే, ఏమడుగుతున్నారు? మీన్ అడుగుతున్నారు. సింపుల్, ఇంకేంటి మీన్ అంటే ఏంటి? యావరేజ్ అడుగుతున్నారు. యావరేజ్ ఎలా కనుక్కోవచ్చు? 6 members ఉన్నారు కాబట్టి అన్నీ కలిపి డివైడెడ్ బై 6 చేయొచ్చు, అదొక పద్ధతి. లేకపోతే ఏం చేయొచ్చు? చిన్న నెంబర్ ఏంటి? 136. పెద్ద నెంబర్ ఏంటి? 182. మధ్యలో సెంటర్లో చూసుకోండి, అలాగే ఆప్షన్స్ని కూడా ఒకసారి చూడండి. చూస్తే ఆల్మోస్ట్ సెంటర్లో చూసిన ఆప్షన్స్ చూసినా మనం 160 అనుకోవచ్చా? అవునా? 160 అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఈ 160తో కంపేర్ చేయండి. 0 కదా, ఎక్కువ లేదు తక్కువ లేదు, కరెక్ట్గా 160 ఉంది. 175 అయితే 15 ఎక్కువ ఉంది. 142 అయితే 18 తక్కువ ఉంది. 136 అయితే ఎంత తక్కువ ఉంది? 24 తక్కువ ఉంది. 148 12 తక్కువ ఉంది. 182 22 ఎక్కువ ఉంది.
సో క్లియర్గా ఈ ప్లస్లు మైనస్లు క్యాన్సిల్ చేయడానికి ట్రై చేయాలి ఫస్ట్ మనం, ఓకేనా. ఇది +15, ఇదేమో -12, అంటే అది +3 అయిందా. +3 +22 అంటే +25, 25లోంచి 24 తీసాను అంటే 1 వచ్చింది. ఇది 1, ఇది -18 అంటే టోటల్ -17 చేయాలి. -17 చేయడం అంటే అర్థం ఏంటి, /6 చేయాలి. అంటే అప్రాక్సిమేట్గా 3 తీయాల్సి ఉంటుంది. 160లోంచి దీన్ని మైనస్ చేయాలి, ఎందుకంటే అంత తక్కువ ఉంది కనుక. 17 తక్కువ ఉంది, కానీ 6గురికి ఎంత తక్కువ ఉంది, ఒక్కొక్కరికి అప్రాక్సిమేట్గా 3 తక్కువ ఉంది. అంటే ఆ 3ని తీస్తే 157.17 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు, ఓకేనా. అందరికీ అర్థమైందా అండి? ఈ మెథడ్ కూడా అర్థమైంది కదా. నార్మల్గా అన్నీ యాడ్ చేసి /6 చేయడం అది నార్మల్, అలా కూడా చేయొచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. లేకపోతే ఇలా అయినా చేయొచ్చు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. సో ఫస్ట్ ఆన్సర్ చేసింది ఏంటి, ఆప్షన్స్లో లేనివి ఆన్సర్స్ కూడా ఇచ్చారు. 157.66 అని. ఓకే, వన్స్ అగైన్ సెకండ్ క్వశ్చన్ లాస్ట్లో చెప్తానండి. ఏమైనా డౌట్స్ ఉంటే నోట్ చేసుకోండి, అవన్నీ లాస్ట్లో ఖచ్చితంగా చెప్తాను నేను, ఓకేనా. వీడియోని లైక్ చేయండి. ఏంటి ఏమైనా పోతుందా అండి మీకు? 100 మెంబర్స్ ఉన్నారు, జస్ట్ 58 లైక్స్ ఉన్నాయి, ఏంటండి? ఓకే, సో 2 66 ఏనా, 66 70 66 ఉంటుందా? 66 అంటే ఒక్కొక్కటి దాన్ని అప్పుడు డివైడ్ చేస్తే 33 ఒకటి, ఇంకోటి ఆ 24ని ఆ 33కి కలపండి, 57 ఒకటి అవుతుంది, ఓకేనా. సో ఇప్పుడు ఏమవుతున్నారు, లార్జర్ యాంగిల్ ఏంటి అంటున్నారు, పెద్దది ఏంటి అంటున్నారు, 57 degrees ఆన్సర్ అవుతుంది, ఓకే. సో నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. $57 అని పవన్ చెప్పారు, వెరీ గుడ్. ఐఎమ్ ఫైన్ అండి శ్రీరామ్ గారు, థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్. స్క్వింట్ ఐ ఎలిజిబుల్ ఆర్ నాట్, మీరు అదే డౌట్ ఈసారి ఖచ్చితంగా రేపు కంపల్సరీ చెప్పడానికి ట్రై చేస్తాను, ఓకేనా. మీరు ఒకసారి వాట్సాప్లో మెసేజ్ చేసి గుర్తు చేయండి ఖచ్చితంగా. ఈ టాపిక్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఏ టాపిక్ అండి లక్ష్మి గారు, ఆ టాపిక్ ఏంటి ఎక్స్ప్లెయిన్, నేమ్ మెన్షన్ చేయండి. ఎగ్జామ్కి ఇంకా టైం ఉందండి, బట్ ప్రిపరేషన్ అనేది మనం స్టార్ట్ చేయాలి. సరే, ABC ముగ్గురు కలిసి ఒక పనిని 40 రోజుల్లో పూర్తి చేయగలరంట. B and C టుగెదర్ కెన్ కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇన్ 60 days. B, C కలిసి అయితే అదే పనిని 60 రోజుల్లో పూర్తి చేయగలరంట. B is 25% మోర్ ఎఫిషియంట్ దాన్ A. B అనేవారు A కంటే 25% ఎక్కువ సామర్థ్యం కలిగి ఉన్నారంట. అలా అయితే ABC ముగ్గురు కలిసి 30 రోజులు పని చేస్తారు అంటే అప్పుడు మిగిలిన పనిని B ఒక్కలే ఎన్ని రోజుల్లో చేస్తారని అడుగుతున్నారు. సో క్లియర్గా మనం ఫస్ట్ థింగ్ ఏం చేయాలి, ఇక్కడ 40 days ఉంది, ఇక్కడ 60 days ఉంది. సో రెండిటికి LCM తీసుకుంటాం. ఎలాగ 30 days అనేది 60 daysలోనే ఉంది కాబట్టి ప్రాబ్లం ఏం లేదు, అవునా. సో 40కి 60కి LCM తీసుకుంటాం, ఎంత వస్తుంది, 120 కదా. సో టోటల్ వర్క్ని 120 units అని నేను అనుకుంటున్నాను. టోటల్ వర్క్ని 120 units అనుకుంటే A, B మరియు C ముగ్గురు కలిసి 40 రోజుల్లో 120 యూనిట్లు చేస్తున్నారంటే రోజుకి 3 యూనిట్లు చేస్తారు. అలాగే B అండ్ C ఇద్దరూ కలిసి 60 రోజుల్లో 120 యూనిట్లు చేస్తున్నారంటే రోజుకి 2 యూనిట్లు చేస్తారు, అవునా. అంటే క్లియర్గా చూడండి, BC కలిసి 2 యూనిట్లు చేస్తున్నారంటే A 1 యూనిట్ చేస్తారని అర్థం కదా, అంతేనా. బట్ ఇక్కడ ఏం చెప్పారు, B ఈజ్ 25% మోర్ ఎఫిషియంట్ దాన్ A అన్నారు. B అనేవారు A కంటే 25% ఎక్కువ సామర్థ్యం కలిగి ఉన్నారన్నారు. సో ఇప్పుడు 25% అంటే ఒకటిలో 25% 1.25, ఒకటిలో 20% 0.25, కానీ అప్పుడు B ఎంత అవుతుంది, 1.25 అవుతుంది. కానీ డెసిమల్ పాయింట్స్లో చేయడం మనకి ఇంట్రెస్ట్ లేదు. సో దానికి ఏం చేయాలి, దీన్ని కనుక 4 times చేశాను అనుకోండి,
ఎందుకు ఇప్పుడు 1ని ఇప్పుడు ఏ రోజుకి ఒక యూనిట్ చేస్తున్నాడండి. మనకు ఒకటే ఒక విషయం, టైమ్ అండ్ వర్క్లో టోటల్ వర్క్ని మనం ఎంతైనా అనుకోవచ్చు, మన ఇష్టం అది. ఓకేనా? ఎల్సిఎంని ఎందుకు అనుకుంటున్నాం? ఈజీగా ఆ ఫ్రాక్షన్స్లో డెసిమల్ పాయింట్స్లో రాకుండా ఈజీగా ఉంటుందని. కానీ ఇప్పుడు మనకి ఏ కంటే బి 25% ఎఫిషియెంట్ అనడం వల్ల మనకి మళ్ళీ అక్కడ డెసిమల్ పాయింట్స్ వస్తున్నాయి. మనకు అది ఇంట్రెస్ట్ లేదు కాబట్టి మనం ఇక్కడ దీన్ని ఏం చేస్తున్నాం అంటే టోటల్ని ఇంటూ 4 చేస్తున్నాం. సో దీన్ని కూడా ఇంటూ 4, టోటల్ వర్క్ని కూడా ఇంటూ 4 చేస్తాం. అసలు ఇంటూ 4 ఎందుకు చేస్తున్నాం? ఇంటూ 4 చేస్తే అప్పుడు ఏ రోజుకి 4 యూనిట్లు చేస్తారు కదా, అవునా? రోజుకి అప్పుడు 4 యూనిట్స్ చేస్తారు. రోజుకి అప్పుడు 4 యూనిట్స్ చేస్తే అప్పుడు బిని 25% ఎఫిషియెంట్ కాబట్టి బి అప్పుడు ఏమవుతుంది? 5 యూనిట్లు చేస్తారు. సింపుల్గా అవుతుంది కదా మనకు అప్పుడు క్వశ్చన్, అవునా? ఇప్పుడు చూడండి, 3 × 4 ఎంత? 12. 2 × 4 ఎంత? 8. సో సరిపోయిందా? బీసీ కలిసి 8 యూనిట్స్ చేస్తున్నానంటే ఏ ఒక్కరే ఆటోమేటిక్గా ఏబీసీ 12 యూనిట్లో 4 యూనిట్లు అవుతుందా? మీకు అర్థం అవ్వడానికని మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను. సో ఇప్పుడు 8 యూనిట్స్ అంటే సి వచ్చేసి 3 యూనిట్స్ అవుతుంది, అంతేనా? ఇప్పుడు 4 యూనిట్స్, బి 5 యూనిట్స్, సి 3 యూనిట్స్. సింపుల్ అయిపోయింది. టోటల్ వర్క్ ఇప్పుడు ఏంటి? 480 యూనిట్స్ అయింది. ఇప్పుడు ఏమడుగుతున్నారు? 30 డేస్ కలిసి పని చేశారంటండి. 4, 5, 9, 3, 12 యూనిట్స్ చేస్తున్నారండి రోజుకి. సో 30 రోజులకి 360 యూనిట్లు చేస్తారు. ఇంకా మిగిలిన పని ఎంత? 120 యూనిట్లు మాత్రమే మిగిలింది. ఇది ఎవరు చేయాలంట? మిగిలిన పని బి చేయాలన్నారు. బి రోజుకి 5 యూనిట్లు చేస్తారు. సో 120 యూనిట్లు చేయడానికి 24 రోజులు పడుతుంది. 24 డేస్ ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. ఓకేనా? ఆప్షన్ 2. సో నెక్స్ట్ 5th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్. కొంతమంది కరెక్ట్ ఆన్సర్స్ ఇచ్చారు అండ్ కొంతమంది రాంగ్ ఆన్సర్స్ కూడా ఇస్తున్నారు. కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఆన్సర్ చేయండి, ఓకేనా? ఓకే, 4 గణపతి గారు వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. కాంప్లిమెంటరీ టాపిక్ అంటున్నారు. ఓకే అండి, మనం ఆల్రెడీ మన ఛానల్లో ఉందండి జామెట్రీ వీడియో, 3 hours వీడియో ఉందండి. అది మీరు చూస్తే మీకు ఆల్మోస్ట్ కవర్ అయిపోతుంది అనమాట. యా అండి, నిన్న రీజనింగ్ అండ్ మ్యాథ్స్ క్లాస్ మిస్ అయ్యాం. బట్ ఈ రోజు నుంచి మనం డెఫినెట్గా చూడడానికి ట్రై చేద్దాం, ఓకేనా? థ్యాంక్ యూ అండి శివ గారు. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏంటి? డెసిమల్ పాయింట్స్ ఉన్నాయి, అవునా? డెసిమల్ పాయింట్స్లో ఉన్నాయి నెంబర్స్. ఇప్పుడు ఇది 5 తప్ప మిగతా 2 కూడా డెసిమల్ పాయింట్స్లో ఉన్నాయి. ఎప్పుడు కూడా ఇలా డెసిమల్ పాయింట్స్లో ఉన్నప్పుడు ఎల్సిఎం చేయాలంటే సింపుల్గా డెసిమల్స్ని ఫస్ట్ రిమూవ్ చేస్తామండి. ఇప్పుడు అన్నిటికంటే ఎక్కువ డెసిమల్ పాయింట్స్ దేనికి ఉన్నదండి? 0.05. ఎందుకంటే డెసిమల్ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి. సో దాన్ని ఏమని రాసుకుంటాం? నార్మల్గా 5/100 అని రాసుకుంటాం, అంతేనా? అన్నిటికంటే ఎక్కువ దీనికే ఉంది కాబట్టి అన్నిటితో కూడా అన్నిటికీ డివైడెడ్ బై 100 వచ్చేలా తీసుకోవాలి. సో 12.5 కాస్త డెసిమల్ పాయింట్ తర్వాత ఒకటే ఉంది కాబట్టి 125/10 ఇది. కానీ అన్ని 100 వచ్చేలా చూసుకోవాలంటే ఇది 0 పెడితే పైన కూడా 0 పెట్టాం. సో ఇది 5 ఉంది కానీ కిందన 100 పెడుతున్నామంటే పైన కూడా ఏం చేస్తాం? 2 0లు పెడతాం. సో ఈ 100 అనే దాన్ని అందాకలికి పక్కన పెడదాం. లాస్ట్లో ఈ మూడిటికి అంటే 500కి అలాగే 1250కి అలాగే 5కి ఈ మూడిటికి ఎల్సిఎం తీసుకొని ఆ వచ్చిన దాన్ని లాస్ట్లో 100తో డివైడ్ చేస్తే అది ఆన్సర్ అవుతుంది అనమాట. సరే, ఇక్కడ చూసుకుంటే 5 అనేది ఎలాగా 500లో ఉంది. సో సెపరేట్గా ఇక్కడ 5ని రాయాల్సిన అవసరం లేదు, ఓకేనా? ఇందాకల క్వశ్చన్లో చెప్పినట్టు ఆ సేమ్ 60లో ఆల్రెడీ 30 ఉంది కాబట్టి ఎల్సిఎంలో 30 తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పానా? సో నెంబర్ ఆల్రెడీ ఉంటే తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ 500 1250లో ఉందా? లేదు కదా. సో రెండింటికి ఎల్సిఎం చేద్దాం. 250 అయితే క్లియర్గా కనిపిస్తుంది కదా. 252s 255s 5 × 2 10, 10 × 250 2500. సో 2500 వచ్చింది ఎల్సిఎం. డివైడెడ్ బై 100 చేయండి, క్యాన్సిల్ చేస్తే 25 అవుతుందన్నమాట ఎల్సిఎం, ఓకేనా? ఓకే, సో నెక్స్ట్ ఓకే అండి.
ఒక చిన్న ఇంటిమేషన్ చూసుకోండి. ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి మన యాప్ జీజేపీ తెలుగు యాప్ అండి, కింద డిస్క్రిప్షన్లో మీరు లింక్ కూడా చూడొచ్చు. మ్యాథ్స్ ప్లస్ రీజనింగ్ క్లాసెస్ టోటల్ 150 hours ప్లస్ క్లాసెస్ అనేవి ఉన్నాయన్నమాట. 6 months వ్యాలిడిటీ ఉంటుంది. కేవలం 500 రూపీస్ మాత్రమే. బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం స్టూడెంట్స్కి అర్థమయ్యే విధంగా ఉంటాయి, ఇంగ్లీష్ అండ్ తెలుగులోని. అండ్ ఒక 10 ప్రీవియస్ పేపర్స్, 10 మోడల్ పేపర్స్ కూడా మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది. అవి మీకు ఎగ్జామ్స్లో పెడతారనమాట. మ్యాథ్స్ సపరేట్, రీజనింగ్ సపరేట్, జనరల్ సైన్స్ సపరేట్. అంటే మెయిన్గా అయితే మ్యాథ్స్ అండ్ రీజనింగ్, జనరల్ సైన్స్ అవి కూడా పెట్టడానికి ట్రై చేస్తాం తప్పకుండా. సో 10 అని ఇక్కడ మెన్షన్ చేసాం, కానీ అంతకంటే ఎక్కువే ఖచ్చితంగా మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా? అలాగే టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ కూడా మనం పెడతాం. సో అందులో కూడా మీరు ప్రాక్టీస్ టెస్ట్లు ఏదైనా టాపిక్ తర్వాత మీరు ఎగ్జామ్స్ కూడా రాసుకోవచ్చు. సో ఖచ్చితంగా హెల్ప్ అవుతుందండి. కంపల్సరీగా జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకే, సో 6th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. సో ఇందాకల క్వశ్చన్ గణపతి గారు ఫస్ట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ సాయి కుమార్, శ్రీజ, అని పవన్. వెరీ గుడ్ అండి. ఐ లుక్డ్ ఫర్ ఇట్ సార్ బట్ ఐ కుడెంట్ ఫైండ్ ఇట్. మీరు జామెట్రీ వీడియో అంటున్నారండి, లాస్ట్లో నేను అది చూపిస్తానండి. ఓకేనా? క్వాంట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి? క్వాంట్ ఎలా ప్రిపేర్ అవ్వాలంటే ఫస్ట్ బేసిక్స్ నుంచి ప్రిపేర్ అవ్వాలండి, అండ్ కాన్సెప్ట్ నేర్చుకోవాలి. అంటే ఇప్పుడు బయట ఇన్స్టిట్యూట్స్లో కూడా ఎక్కువ ఫార్ములాస్, ఎక్కువ ట్రిక్స్ లాగా ఎక్కువ ఫార్ములాస్లో చెప్తారు. అన్ని ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలంటే చాలా ప్రాక్టీస్ చేయాలి. చాలా 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 ప్రాక్టీస్ చేస్తే కానీ ఆ ఫార్ములాస్ అన్నీ మనం గుర్తుపెట్టుకోలేం. చాలాసార్లు చాలామంది స్టూడెంట్స్ చూశాను, వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఏంటి, దేనికి ఏ ఫార్ములా అప్లై చేయాలి, ఒకదానికి ఇంకో ఫార్ములా అప్లై చేస్తుంటారు. సో దానికి మాత్రం చాలా చాలా ప్రాక్టీస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? ఓకే, సో సింపుల్. దీని వాల్యూ అడుగుతున్నారు. ఫస్ట్ థింగ్ ఏం చేయాలి, ఇక్కడ డివిజన్ ఉంది. ఈ డివిజన్ చేద్దామా ఫస్ట్. 4 1/2 అంటే ఎంత? 2 4s 8 + 1 9/2. 9/2ని 3/2తో డివైడ్ చేయాలంటున్నారు. సో 2 2 క్యాన్సిల్ అవుద్దా? 3 1s 3 3s. సో క్లియర్గా దీని వాల్యూ ఎంత వచ్చింది? 3 వచ్చింది. సో 5 - 3 2. సో డినామినేటర్లో 2 వచ్చిందండి. సరే, ఇంకా న్యూమరేటర్లో ఏమొస్తుందో చూద్దాం. ఓకేనా? సో న్యూమరేటర్లో ఏమొస్తుంది? 1 2/3 అంటే 3 1s 3 + 2 అంటే ఇది 5/3 ప్లస్ 2 × 2 4 + 1 5/2. ఇదేమో 5/2 × 2/3. సో 2 2 క్యాన్సిల్ అయితే 5/3 + 5/3 ఉందండి. 5/3 + 5/3 డివైడెడ్ బై 2. రెండు 5/3లు డివైడ్ బై 2 అంటే ఒక 5/3 వస్తుంది కదా క్లియర్గా. 5/3నే ఎలా రాయొచ్చు? మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉన్నాయి కదా ఇవన్నీ కూడా. ఇవన్నీ చూసుకోండి, మిక్స్డ్ ఫ్రాక్షన్ అనమాట. 3 1/3 అని, ఇది 4 2/3 అని. ఓకేనా? సో 3 1s 3, 2 రిమైండర్ బై 3. సో 1 2/3 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. ఓకేనా? చాలామంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు, గుడ్. బట్ కొంతమంది స్టిల్ రాంగ్ ఆన్సర్స్ ఇస్తున్నారు, చూసుకోండి కొంచెం. 7th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. 1 2/3 అని మన్మద క్రియేషన్స్ కరెక్ట్గా చెప్పారు. ఓకే, శ్రీనివాస్ కొట్ని, ఓకే పైన ఇంకా ఇచ్చారు ఆన్సర్స్. చిన్ని, ఆదిత్, శ్రీనివాస్, వెరీ గుడ్ అండి. 7th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. లెంత్, బ్రెడ్త్ అండ్ హైట్ ఆఫ్ ఏ క్లోజ్డ్ క్యూబాయిడల్ బాక్స్ ఇచ్చారు. ఏమిచ్చారు? పొడవు, వెడల్పు మరియు ఎత్తు ఇచ్చారు. క్యాన్వాస్ అంటే పెయింట్ వేయాలంటున్నారు ఆ బాక్స్ మొత్తం. ఓకేనా? కవర్ ద బాక్స్, పైన క్యాన్వాస్ని కవర్ చేయడానికి, క్యాన్వాస్తో కవర్ చేయడానికి ఎంత అవుతుంది అని అడుగుతున్నారు. ఫాస్ట్గా ఆన్సర్ చేయండి, చూద్దాం ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఇస్తారు.
ఓకే, క్యాన్వాస్ అంటే అక్కడ పెయింట్ కాదండి, ఓకేనా. క్యాన్వాస్ అనేది ఒక క్లాత్ అని గూగుల్ చెప్తుంది, వాట్ ఎవర్. సో మొత్తానికి క్యాన్వాస్తో కవర్ చేయాలి అంటే, ఇప్పుడు బాక్స్ని కవర్ చేయాలి అంటే ఇక్కడ అర్థం ఏంటి, ఆ సర్ఫేస్ ఏరియాని కవర్ చేయాలి, అంతేనా. సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబాయిడ్ ఫార్ములా ఏంటి, మొత్తం సర్ఫేస్ ఏరియా ఎంత, లెంత్, బ్రెడ్త్ అండ్ హైట్ ఇచ్చారు, ఓకే. వాట్ విల్ బి ది కాస్ట్ ఆఫ్ ది క్యాన్వాస్ రిక్వైర్డ్ టు కంప్లీట్ కవర్ దిస్ బాక్స్ అన్నారు. సో మనకి నార్మల్ క్యూబ్ అయితే 6a² వస్తుంది, ఎందుకు, ఒక్కొక్క సైడ్ a² కాబట్టి 6a² వస్తుంది. కానీ ఇవి లెంత్, బ్రెడ్త్, హైట్ సపరేట్గా ఉన్నాయి కదా, ఏంటి 2 × LB + BH + HL అవుతుంది, అంతేనా, టోటల్ సర్ఫేస్ ఏరియా. సో దీన్ని ఫస్ట్ మనం కనుక్కోవాలి. సో దీన్ని కనుక్కోవడానికి 2 × LB, ఇప్పుడు చూడండి ఇది 2.5 మీటర్, ఇది 2 మీటర్, ఇదేమో 90 సెంటీమీటర్స్లో ఉంది. సో 90 సెంటీమీటర్స్ని మనం ఏం చేయాలి, మీటర్స్లోకి మార్చాలి, అవునా. మీటర్స్లోకి మారిస్తే 0.9 మీటర్స్ అవుతుంది, ఓకేనా, 0.9. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు 2.5 × 2 అంటే 5 +2 × 0.9 అంటే 1.8, 2.5 × 0.9, ఇది కొంచెం జాగ్రత్త చూడండి, 2.5 × 0.9. సో 9తో మల్టిప్లై చేయండి చాలు, 9 5 45 అంటే 2.25 వచ్చింది, 2.25 వచ్చింది. సో దీన్ని మొత్తం యాడ్ చేసుకొని ఏం చేయాలి, ఫైనల్గా × 80 చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది, అంతేనా. సో యాడ్ చేయండి, 2 × ఇదేమో 6.8, 5 + 1.8, ఇదేమో 2.25. సో యాడ్ చేస్తే 5 8 9 10 0 1 6 7 8 9 9.05 వచ్చింది. సో అంటే 90.5 వేసుకుంటున్నా, ఎందుకు, × 8 వేసుకుంటున్నా కాబట్టి. సో 16 × 90.5, 16 9s 144 కదా. సో క్లియర్గా 1448 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు, ఓకేనా. సో నెక్స్ట్ 8th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఓకే, చాలామంది రాంగ్ ఆన్సర్స్ ఇచ్చారు. 10 8 మల్టిపుల్ అన్నారు, ఎందుకు వస్తుందని 10 8 మల్టిపుల్ అక్కడ. ఓకే, 80తో మల్టిప్లై చేస్తున్నాను, చూసారా అక్కడ డెసిమల్ పాయింట్స్ ఉన్నది కాబట్టి అక్కడ కంప్లీట్గా ఆ 10 8 మల్టిపుల్ వర్క్ అవ్వదు అనమాట అక్కడ. ఓకే, 1448 అని ఫస్ట్ అయితే సుబ్బు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. నెక్స్ట్ దుష్యంత్, రేణు, నరసింహ, వెరీ గుడ్. ఓకే, సో ఇప్పుడు ఏమంటున్నారు, 5% యాన్యువల్ ఇంట్రెస్ట్ అంట, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంట, 2400 2 years తర్వాత ఎంత అవుతుందో అని అడుగుతున్నారు. అసలు ఒకసారి ఆప్షన్స్ని చూడండి. 5% అంటే ఎంతండి, 10% 240 కదా, అంటే 5% 120 కదా. ఇప్పుడు ఆ 120లు కలిపితే 5000 3600 అవుతాయి అసలు అవ్వు. సో ఆప్షన్స్ని చూస్తే ఇలా టిక్ పెట్టేయచ్చు. సరే, ఒకవేళ ఆప్షన్స్ దగ్గరగా ఇచ్చారు అనుకుంటే అప్పుడు ఏం చేయాలి, సో 2400కి ఫస్ట్ ఇయర్ మనం చూసుకుంటే, ఫస్ట్ ఇయర్ ఏమవుతుందని చెప్పుకున్నాం, 5% కదా, అంటే ఒక 0 కొడితే 10% ఇది, దానిలో సగం 5% అంటే 120 అవుతుంది. సెకండ్ ఇయర్ ఏమవుతుంది, 120 అవుతుంది, దాంతోపాటు ఈ 120 మీద వచ్చిన ఇంట్రెస్ట్, 120 మీద ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది, 0 కొడితే 10%, 5% అంటే దానికి సగం అంటే 6. సో సింపుల్ 246ని యాడ్ చేయాలి. సో క్లియర్గా 2646 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు, ఓకేనా. ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ 9th క్వశ్చన్ ఆన్సర్ చేయండి.
2646 అని ఫస్ట్ పవన్ చెప్పారు. నెక్స్ట్ గణపతి, శ్రావణి, సాగర్, వినయ్, చార్లీ, శ్రీజ, సాయి కుమార్. వెరీ గుడ్. ఐఆమ్ అనిల్. ఎప్పుడు నేను కనిపించే నేమ్సే కనిపిస్తున్నాయండి ఎప్పుడు. అంతేగా దేనికండి అంతే అంటున్నారు సుబ్బు గారు? ఓకే, మనకేంటి క్యాలెండర్స్ నుంచి క్వశ్చన్. కొంచెం జాగ్రత్తగా ఆన్సర్ చేద్దాం, ఎందుకంటే కొంచెం డిస్టెన్స్ ఉంది కదా, ఒక 4 years డిస్టెన్స్ ఉంది. సరే, Jan 3rd 2006 ఏ రోజు అంటున్నారు? ట్యూస్డే అంటున్నారు, మంగళవారం అంటున్నారు. ఓకేనా వంశీ గారు? ఇవి 2022 పేపర్స్ అండి. సో ఇప్పుడు క్లియర్గా చూడండి. ఇప్పుడు ఒక విషయం అండి, ఫస్ట్ థింగ్ ఏంటి అంటే 15 June 2010 ఏ రోజు డైరెక్ట్గా కనుక్కోకూడదు మనం. అది కనుక్కుందాం అనుకుంటే ఫస్ట్ January 3rd 2006 ఏ రోజో మనం నార్మల్గా కనుక్కున్నప్పుడు చూడాలి. ఇక్కడ ఇఫ్ అని ఇచ్చారు, అది వాళ్ళకి ప్రతిసారి రైట్ ఇస్తారు అని గ్యారంటీ లేదు. ఒకవేళ కనుక ఇది రైట్ అనుకోండి వీళ్ళు ఇచ్చింది, అప్పుడు ఇది డైరెక్ట్గా డేట్ కనుక్కుంటే అది కూడా రైట్ అవుతుంది. ఒకవేళ ఇది ఇచ్చింది రాంగ్ అనుకోండి, అప్పుడు దానికి +1 చేయాలా -1 చేయాలా, అలా అయినా సరే చేయొచ్చు. అలా చేసినా సరే ఆన్సర్స్ వస్తాయి. ఓకేనా? లేదు అంటే నార్మల్గా ఎలా చేయాలో ఇక్కడ చూద్దాం. ఇప్పుడు ఏంటి 2006 ట్యూస్డే కదా, ఇప్పుడు 2007 ఏమవుతుంది? ఇయర్ తర్వాత రోజు సేమ్ అదే డేట్ వెన్స్డే అవుతుంది, సేమ్ అదే డేట్ అనమాట. ఓకేనా? ఫస్ట్ అదే డేట్ కనుక్కుంటున్నాం. నెక్స్ట్ 2008 చూసుకోండి, మధ్యలో కనుక February 14th ఎక్కడైనా వస్తే ఇంకో రోజు యాడ్ చేయాలి. ఓకేనా? అదే 2009 అనుకోండి. ఇప్పుడు చూసుకోండి, Jan 3rd 2008 నుంచి Jan 3rd 2009 మధ్యలో February 14th వస్తుంది నాకు, ఎందుకంటే 2008 లీప్ ఇయర్ కనుక. కాబట్టి థర్స్డే ఫ్రైడే అవ్వదు, ఈసారి సాటర్డే అవుతుంది. ఓకేనా? ఫైనల్గా 2010కి వచ్చాం, ఇదేమో సండే అయింది. ఇదేంటి డేట్? Jan 3rd. సో Jan 3rd 2010 సండే అయింది. ఓకేనా? సో ఇంతవరకు మనం కౌంట్ చేసుకున్నాం కదా. సో నెక్స్ట్ డేస్ ఏంటో కౌంట్ చేద్దాం. జాన్ నుంచి ఇప్పుడు జూన్ వరకు వెళ్ళాలి మనం, 15th June వరకు. సో జాన్లో ఇంకా ఎన్ని డేస్ ఉన్నాయండి? 3rd కాకుండా 31 days కదా ఉంటాయి. సో ఇంకో 28 days ఉన్నాయి. February 2010 లీప్ ఇయర్ కాదు కాబట్టి అది కూడా 28. March 31, April 30, May 31, January, February, March, April, May. జూన్ వచ్చేసి 15 ఇచ్చారు. ఓకేనా? సో ఇప్పుడు ఏంటి, 7తో డివైడ్ చేసి రిమైండర్లు పక్కన పెట్టండి. 28 కరెక్ట్గా డివిజిబుల్ అయిపోతుంది 7తో, ఇది కూడా కరెక్ట్గా డివిజిబుల్ అయిపోతుంది. ఇక్కడ రిమైండర్ 3 ఉంటుంది, ఇక్కడ రిమైండర్ 2 ఉంటుంది, ఇక్కడ రిమైండర్ 3 ఉంటుంది, ఇక్కడ రిమైండర్ 1 ఉంటుంది. సో మళ్ళీ 3, 3, 6 + 1 7 అయిపోయింది. సో ఇది కూడా తీసేద్దాం. ఫైనల్గా 2 మాత్రమే మిగిలింది. సో 2 మిగిలిందంటే సండే తర్వాత 2 days అంటే మండే, ట్యూస్డే. సో ఏమవుతుంది? మంగళవారం అవుతుంది, ట్యూస్డే అవుతుంది అనమాట. ఓకేనా? క్యాలెండర్స్ టాపిక్ అయితే మనం చాలాసార్లు చెప్పామండి. ఆ టాపిక్ని చూడండి, మీకు ఏమైనా సరే డౌట్స్ ఉంటే తప్పకుండా అందులో క్లియర్ అవుతాయి. బట్ ఇంతమంది చాలా ఫాస్ట్గా ఆన్సర్ ఇచ్చారు. మీరు అందరూ ఇలాగే చేశారా? గూగుల్లో కొట్టారా? ఏం చేశారండి అందరూ? మన్మద క్రియేషన్స్ ట్యూస్డే అని ఫస్ట్ ఆన్సర్ ఇచ్చారు, వెరీ గుడ్. నెక్స్ట్ చరణ్ కుమార్, మురళి, లక్కీ చింటూ, వెరీ గుడ్. కత్తి మహేష్ గారు అందరికంటే ఫస్ట్ చెప్పేశారు. వెరీ గుడ్ అండి, మీరే ఫస్ట్ చెప్పారు. ఓకే, ఈ క్వశ్చన్ జాగ్రత్తగా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. 10th క్వశ్చన్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనం ఏం చూసుకోవాలి, కింద డినామినేటర్, ముందు ఈ డినామినేటర్ పోగొట్టడానికి ట్రై చేద్దాం. ఓకేనా?
అండ్ ఎలా క్యాన్సిల్ అవుతాయి అనేది కూడా ఒకసారి మనం అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసినప్పుడు అర్థం అవుద్ది. ఇప్పుడు ఫస్ట్ థింగ్ అండి, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ మైనస్ సైన్ స్క్వేర్ తీటా ఉందండి. 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా తెలుసు కదా మనకి, ఏంటి కాస్ స్క్వేర్ తీటా, అవునా? సో అప్పుడు ఫస్ట్ నేను దీన్ని సాల్వ్ చేస్తున్నాను, ఓకేనా? అప్పుడు కింద డినామినేటర్ని సాల్వ్ చేద్దాం ముందు. అప్పుడు ఏమవుతుంది, 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా అంటే కాస్ స్క్వేర్ తీటా. సో కింద డినామినేటర్లో కాస్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఉంటుంది. క్లియర్గా చూడండి, ఇక్కడ పైన 1 ప్లస్ కాస్ తీటా ఉంది కదా, ఇక్కడ కాస్ తీటాని కామన్ తీయచ్చు కదా, అప్పుడు ఇక్కడ కూడా 1 ప్లస్ కాస్ తీటా వస్తుందా? అంటే దీన్ని ఏమని రాయొచ్చు, కాస్ తీటాని కామన్ తీస్తే 1 ప్లస్ కాస్ తీటా అవుతుందా? అప్పుడు న్యూమరేటర్లో ఏముంది, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రాద్దామా, సైన్ తీటా ఇంటూ 1 ప్లస్ కాస్ తీటా, ఇది కూడా అయిందా? సో 1 ప్లస్ కాస్ తీటా 1 ప్లస్ కాస్ తీటా క్యాన్సిల్ అయితే ఇక్కడ మిగిలింది ఏంటి, సైన్ తీటా బై కాస్ తీటా మిగిలింది. సరే, ఇంటూ ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేద్దామా? ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి, ఇది సీకెంట్ తీటా, ఇదేమో ట్యాన్ తీటా. ఇప్పుడు అన్నిటిని ఇంకా సెపరేట్ చేసేద్దాం. ఎందుకు, ఇది 1 బై కాస్ తీటా, ఇదేమో సైన్ తీటా బై కాస్ తీటా. అప్పుడు ఇక్కడ పైన 1 ప్లస్ సైన్ తీటా వస్తుంది, ఇక్కడేమో 1 మైనస్ సైన్ తీటా ఉంది. సో 1 ప్లస్ సైన్ తీటా ఇంటూ 1 మైనస్ సైన్ తీటా అవుతుంది. సో మనకి నీట్గా ఉంటుంది మనం సాల్వ్ చేసుకోవడానికి. అక్కడ ఛాన్స్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది, అవునా? కాస్ తీటా ఇంతేనా, ఇంటూ 1 మైనస్ సైన్ తీటా ఇది. ఇప్పుడు కింద డినామినేటర్ 2 కాస్ తీటాయే ఉన్నాయి కాబట్టి కాస్ తీటా కిందన వస్తుంది, పైన ఏమొస్తుంది 1 ప్లస్ సైన్ తీటా వస్తుంది. అలాగే ఏముంది, ఇంటూ 1 మైనస్ సైన్ తీటా ఉంది. కాబట్టి ఏమవుతుంది, 1 ప్లస్ సైన్ తీటా ఇంటూ 1 మైనస్ సైన్ తీటా 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా అవుతుంది. 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా అంటే నథింగ్ బట్ కాస్ స్క్వేర్ తీటా బై కాస్ తీటా అంటే స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి ఫైనల్గా మిగిలింది ఏంటి, కాస్ తీటా మిగిలింది. సో కాస్ తీటా క్యాన్సిల్ అయితే ఆన్సర్ ఏమొస్తుంది, సైన్ తీటా వస్తుంది. ఓకేనా? ఓకే, సో నెక్స్ట్ 11th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. లివాన్ కరెక్ట్గా చెప్పారు, గణపతి గారు కరెక్ట్గా చెప్పారు, శ్రీజ, సుబ్బు, దుర్గా ప్రసాద్, చిన్ని, మణికంఠ, సాయి కుమార్ అందరూ కరెక్ట్గా చేశారండి. మీరే ఓన్గా చేసి చెప్తున్నారు ఆన్సర్స్, పైన ఆన్సర్స్ ఇస్తుంటే అవి చెప్తున్నారా? అనిల్ గారు ఒక్కసారి యూట్యూబ్లో మీరు సెర్చ్ చేయండి, క్లియర్గా ఐ గురించి వీడియోస్ ఉంటాయి, మీకు క్లియర్ ఐడియా వస్తుందండి. అంటే ఇక్కడ ఎవరెవరో రకరకాల ఇన్ఫర్మేషన్ ఇస్తారు, అందుకే నాకు తెలియదు కాబట్టి నేను చెప్పట్లేదు. బట్ ఇప్పుడు నేను రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు కదా మీకు, అందుకని నేను చెప్పట్లేదు. ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేయండి, చాలామంది క్లియర్గా ఐ ఎలా ఉండాలి ఏంటి అనేది క్లియర్గా చెప్పిన వీడియోస్ ఉంటాయి కదా, అక్కడ మీకు క్లారిటీ వస్తుంది. మంచి ఛానల్ చూసుకోండి, ఏదో ఒక ఛానల్ కాకుండా, ఓకేనా? 11th క్వశ్చన్, ఒక అతను వచ్చేసి ఏ పర్సన్ లూజెస్ 12% బై సెల్లింగ్ అన్ ఐటమ్ ఎట్ 330 రూపీస్. 330 రూపాయలకి అమ్మితే 12% నష్టపోయారంట. 367.5కి అమ్మితే అతనికి లాభమా నష్టమా ఏమొస్తుందని అడుగుతున్నారు. 330 రూపీస్కి అమ్మితే 12% లాస్ వస్తుందంటే ఎంతకు అమ్ముతున్నట్టు, అతను ఎంతకు అమ్మినట్టు, 88%కి అమ్మేసినట్టు కదా. సో ఆ 88% 330కి ఈక్వల్ అవుతుందా, అవునా? సో 11తో క్లియర్ క్యాన్సిల్ అవుతుంది కదా. సో ఓకే, 8% వచ్చేసి 30 వచ్చింది, ఓకేనా? సో కంప్లీట్ మనకి ఇంకో క్యాన్సిల్ చేద్దాం, 2తోనే క్యాన్సిల్ చేద్దాం, 2 4s 2 15s, ఓకేనా? సో 4% 15 అయింది అంటే ఇంటూ 25 చేసాం అనుకోండి 100% వస్తుంది. ఎంత వస్తుంది, 15 ఇంటూ 25, 15 5s 75, 15 2s 30 అంటే 375 వచ్చింది. క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఇక్కడేమో 367.5 ఉంది, అంటే ఒక 7.5 లాస్కి అమ్ముతున్నారు. 7.5 రూపీస్ లాస్కి అమ్ముతున్నారు, 7.5 రూపాయలు. ఇప్పుడు 375లో 7.5 ఎంత శాతం, 1% ఎంత, 3.75. ఒకటేమో 3.75, దీనికి డబలే కదా ఉంది, అంటే 2% అవుతుంది. సో 2% నష్టం, లాస్ వస్తుంది అనమాట, 2%. ఓకేనా? సో నెక్స్ట్ 12th క్వశ్చన్ ఆన్సర్ చేయండి.
ఆప్షన్ 3. క్వశ్చన్ నెంబర్ మెన్షన్ చేయండి. ఎవరు ఏ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తున్నారో అర్థం కాలేదు. వెరీ గుడ్, చాలామంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. వెరీ వెరీ గుడ్. ఓకే, ఈ రూట్స్ క్వశ్చన్ మనం ఆల్రెడీ చాలాసార్లు చూసాం కదా, అవునా? ఏంటిది సమ్? ఇప్పుడు ఏబి రూట్స్ అయితే సమ్ ఆఫ్ ద రూట్స్ ఏమవుతుంది? -b/a అవుతుంది. అంటే సమ్ ఆఫ్ ద రూట్స్ వచ్చేసి ఎక్స్ కోఎఫిషియంట్కి మైనస్ పెట్టుకొని x² కోఎఫిషియంట్ని డివైడ్ చేయాలి ఏమైనా ఉంటే. ఏమీ లేదు కాబట్టి a+b -3 అవుతుందని అర్థమైంది. a ఇంటూ b ఏమవుతుంది? ఇక్కడ ఉన్న వాల్యూ కాన్స్టెంట్ ఎంత ఉంటే అది a ఇంటూ b అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు 1/a + 1/b అన్నారు. 1/a + 1/b అంటే ఇక్కడ ఏంటి? ఎల్సిఎం తీసుకుంటే ఏమవుతుంది? ఇది a + b/ab అవుతుంది ప్లస్ ab అవుతుంది. ఓకేనా? సో a + b ఎంత? -3. ab ఎంత? -4. అంటే మైనస్ క్యాన్సిల్ అయితే 3/4 మైనస్ ab అంటే సో ప్లస్ ab అంటే -4 వచ్చింది. ఓకేనా? సో సింపుల్. 4 4s are 16 అంటే 3 - 16 అంటే -13/4. ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. ఓకేనా? 11th క్వశ్చన్ మళ్ళీ చెప్పండి అంటున్నారు. 11th క్వశ్చన్ ఏంటండి? ఓకే, 11th క్వశ్చన్ ఒక్కసారి చూడండి, క్లియర్గా చెప్తున్నా, ఒకసారి వినండి క్లియర్గా. ఓకేనా? ఒక వస్తువుని కొంత కొన్నారండి. కొన్న తర్వాత 330 రూపీస్కి అమ్మారంట. అమ్మితే 12% లాస్ వచ్చిందంట. ఇప్పుడు ఏదైనా ఒక వస్తువుని అమ్మిన తర్వాత లాస్ వచ్చింది, 12% లాస్ వచ్చిందంటే ఎంతకు అమ్మినట్టు? దాన్ని 88%కి అమ్మితేనే కదా 12% లాస్ వస్తుంది. కొన్న దాంట్లో 88%కి అమ్మితేనే కదా 12% లాస్ వస్తుంది. సో ఇది ఈ 330 అనేది 88%కి ఈ సమానం అవుతుంది, ఈ 330. ఓకేనా? అక్కడ క్లారిటీయా? క్యాన్సిల్ చేస్తున్నాం ఇప్పుడు నేను. 100% ఎంతో కనుక్కున్నా అంటే ఎంతకి కొన్నారో కనుక్కుంటున్నాం. ఇప్పుడు 88%కి అమ్మారు, ఓకే. 100% కొన్నారు కదా, ఎంతది? 100% ఎంతో కనుక్కుందాం. 11 8s are 11 3s are 0, 2 4s are 2 15s are అంటే ఏమొచ్చింది ఇక్కడ? 4% 15 అయిందండి. ఇప్పుడు నేను ఇంటూ 25 చేశాను అనుకోండి. ఇంటూ 25 ఎందుకు చేస్తున్నాను? నాకు 100% కావాలి. 100% కావడానికి మీరు ఏమైనా చేయొచ్చు. అంటే 88ని క్లియర్గా ముందే ఇందాక ఏం చేయొచ్చు? 330 ఉందా, డివైడెడ్ బై 88 చేస్తే 1% వచ్చిందా, ఇంటూ 100 చేస్తే 100% వస్తుంది. మీకు ఎలా కన్వీనియంట్గా ఉంటే అలా చేయొచ్చు. ఏం చేసినా ఒకటే ఆన్సర్ వస్తుంది, మీకేం మారదు. సో 15 × 25 ఎంత? 375. సో అంటే క్లియర్గా ఏమర్థమైంది? 375 రూపాయలకి అతను కొన్నారు. కానీ ఎంతకి అమ్మితే ఇప్పుడు ఏమంటున్నారు? 367.5కి అమ్మారు అంటున్నారు. 367 రూపీస్ 50 పైస్కి అమ్మితే లాభమా నష్టమా, ప్రాఫిటా లాసా? ఎంత డిఫరెన్స్ ఉంది? 7.5 రూపీస్ ఉంది. అంటే 7 రూపీస్ 50 పైస్ ఉంది. ఇది ఇప్పుడు దీంట్లో ఎంత పర్సంటేజ్? అంతే కదా, నాకు క్లియర్గా నెంబర్ కనిపిస్తుంది. 1% ఏమో 3.75, 375కి 1% ఎంత? 3.75 కదా. 3.75 కరెక్ట్గా డబల్ ఉంది, అంటే కరెక్ట్గా 2 టైమ్స్ ఉంది, అంటే 2% ఉంది. 2% తక్కువ ఉందన్నమాట 375 కంటే ఈ నెంబర్. సో అంటే 2% నష్టం వస్తుందని చెప్తున్నాం అందుకే. ఓకేనా? సో నెక్స్ట్ 13/4 అయిపోయింది. 13th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. సో ఇప్పుడు చూడండి, ప్రైస్ ఆఫ్ పెట్రోల్ ఇంక్రీజెస్ బై 52%. పెట్రోల్ ధర వచ్చేసి 52% పెరిగిందంట. బై వాట్ పర్సెంట్ షుడ్ ఇట్స్ కన్జంప్షన్ బీ రెడ్యూస్డ్ సో దట్ ఎక్స్పెండిచర్ ఆన్ ఇట్ ఇంక్రీజెస్ బై ఓన్లీ 14%. దాని వినియోగాన్ని ఎంత శాతం తగ్గించాలి, తద్వారా దానిపై ఖర్చు 14% మాత్రమే పెరుగుతుంది అంటున్నారు. అవునా? సో క్లియర్గా చూడండి, ఫస్ట్ థింగ్ ఎక్స్పెండిచర్, ఖర్చు.
దేనికి సమానం అవుతుంది? ఆ పెట్రోల్ యొక్క ప్రైస్, దాని ధర ఎంతో ఇంటూ కన్జంప్షన్ అంటే ఎన్ని లీటర్లో, అంతేనా? ఇప్పుడు ఎక్స్పెండిచర్ ఖర్చు ఎంత అవుతుందంటే దాని ప్రైస్ ఒక్కొక్క లీటర్ ఎంతో ఇంటూ కన్జంప్షన్ అంటే ఎన్ని లీటర్లు తీసుకుంటే అన్ని లీటర్లు అని. ఓకేనా? ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ సి. ఇది అర్థమైంది కదా? ఫస్ట్ థింగ్ ఇక్కడ ఏం చెప్పారు? పెట్రోల్ రేట్ 52% పెరిగిందన్నారు. 52% పెరగడం అంటే 152/100తో మనం మల్టిప్లై చేయాలి. సరే, కానీ ఇక్కడ ఏమన్నారు? ఎక్స్పెండిచర్ నాకు 14%ఏ పెరగాలంటున్నారు. ఎక్స్పెండిచర్ ఏమో ఇంటూ 114/100 అవ్వాలంట. ఓకేనా? సో అలా అయితే ఇక్కడ కన్జంప్షన్ ఏమవ్వాలి అనేది క్వశ్చన్. ఇప్పుడు యాక్చువల్గా ఇది 52% పెరిగితే ఎక్స్పెండిచర్ కూడా 52% పెరుగుతుంది యాక్చువల్గా చెప్పాలంటే. కానీ ఇప్పుడు ఏం చేయాలంటున్నారు? 114 అవ్వాలంటున్నారు. అంటే ఈ 152 అనేది ఇక్కడ వేసుకుంటే క్యాన్సిల్ అయిపోద్దా 152. అప్పుడు ఆ 114ని కనుక మనం పంపించామనుకోండి, అప్పుడు అది 114% అవుతుందా? ఓకేనా? సో క్లియర్గా చూసుకుంటే ఇప్పుడు కన్జంప్షన్ అనేది ఇది జరగాలి. అంటే ఏమవ్వాలి? 152కి 114 ఉండాలి. అంటే ఎంత తగ్గింది? 38 తగ్గింది, అంతేనా? 38 తగ్గింది. 152కి 38 తగ్గాలి. అంటే 100కి ఎంత తగ్గాలి? అప్రాక్సిమేట్గా ఎన్నో వంతు? 100 అంటే 100 అంటే 2/3 వంతేనా? 2/3 వంత అంటే దీనికి కూడా 2/3 వంతు తీయండి. 2/3 వంతు అప్రాక్సిమేట్గా తీసుకుంటే మనకి ఏమొస్తుంది? 25% వస్తుంది. ఓకేనా? లేదు ఎగ్జాక్ట్గా కనుక్కున్నా సరే కనుక్కోవచ్చు కావాలనుకుంటే. అప్పుడు ఏం చేస్తారు? 38 కదా. ఇప్పుడు ఏంటి? 152కి 38 అయితే 100కి ఎంత? క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే మీకు ఆన్సర్ వస్తుంది. ఓకేనా? 38 అనేది క్లియర్గా ఎంత ఉంది? 152లో 1/4 పార్ట్ ఉంది. 1/4 వంతు ఉంది, అంతేనా? 38కి డబుల్ 76, 76 డబుల్ 152. సో ఇది కరెక్ట్గా 25 ఉంటుంది. సో 25%. ఈ క్వశ్చన్ కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. ఓకేనా? ఓకే, మళ్ళీ ఒకసారి చెప్పమని అంటున్నారు. ఇది ఎందుకు కాన్సెప్ట్ అనేది కొంచెం ఇంపార్టెంట్ కాబట్టి నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. కొంచెం జాగ్రత్తగా వినండి. ఫస్ట్ థింగ్, ఎక్స్పెండిచర్ అంటే టోటల్ అయిన ఖర్చు ఈజ్ ఈక్వల్ టు ప్రైస్. ఇది ఏదైనా ప్రైస్ అనుకోండి. ఇప్పుడు ఇక్కడ పెట్రోల్ ఉంది. సో పెట్రోల్ 1 లీటర్ ఎంతో ఆ ఖర్చు, ఆ ప్రైస్ ఇంటూ కన్జంప్షన్ అంటే ఎన్ని లీటర్లు కొనుక్కుంటాము, అంతే కదా, సరిపోయిందా? ఇప్పుడు ఎన్ని లీటర్లు అయితే కొనుక్కుంటామో అంత ఖర్చు అవుద్ది. ఓకేనా? ఇది సరిపోయింది కదా. ఇప్పుడు ఇది యాక్చువల్లీ ఏమైంది? 52% పెరిగిందంటే 152/100 అయింది. అంటే అప్పుడు ఎక్స్పెండిచర్ కూడా యాక్చువల్గా ఏమవుతుంది? 152/100 అవుతుంది యాక్చువల్గా అయితే. కానీ వీళ్ళు ఏమంటున్నారు? 114/100 అవ్వాలంటున్నారు. 114తోనే మల్టిప్లై అవ్వాలంటున్నారు. ఎందుకు? 14% ఇంక్రీజ్ అవ్వాలంటున్నారు, అంతకంటే ఎక్కువ అవ్వకూడదు అంటున్నారు. సో అందుకని దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఇక్కడ కింద డినామినేటర్లో 152 వేసుకుంటే 152 క్యాన్సిల్ అయిపోతుంది కదా. ఈ 100 ఎలా క్యాన్సిల్ అయిపోయింది? వదిలేయండి 100ని. 152 క్యాన్సిల్ అయిపోద్ది కదా. కానీ ఇక్కడ 114 రావాలంటే అప్పుడు ఏముండాలి? ఇక్కడ పైన 114 ఉండాలి. సింపుల్. అంటే కన్జంప్షన్ ఏమవ్వాలి? 152 మీద 152కి 114కి రావాలి. దాన్ని బట్టి మనం 100కి ఎంత తగ్గాలో కనుక్కున్నాం. 25% తగ్గాలని ఆ విషయం అర్థమైంది మనకి. ఓకేనా? సో నెక్స్ట్ 14th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వీడియోని లైక్ చేయకపోతే ఇంతవరకు ఒకసారి ఫాస్ట్గా లైక్ చేసేయండి. యాక్చువల్లీ ప్రీవియస్ పేపర్స్తో, ముందు చెప్పిన పేపర్స్తో కంపేర్ చేస్తే ఇందులో కొన్ని క్వశ్చన్స్ కొంచెం టఫ్గా కనిపిస్తున్నాయి మనకి యాక్చువల్లీ. అంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది అనమాట. 4 pens 3 notebooks అన్నారు. 4 pens 3 notebooks ప్రైస్ వచ్చేసి 150 రూపీస్ అంట.
5 నోట్బుక్స్ వచ్చేసి 5 నోట్బుక్ల ఖర్చు 6 పెన్నుల ఖర్చు కంటే 41 ఎక్కువ అంట. సో ప్రైస్ ఖర్చు అంటే అక్కడ ప్రైస్ చెప్తున్నారనమాట. ఓకేనా. సో 5 నోట్బుక్స్ కాస్ట్ వచ్చేసి 6 పెన్స్ కంటే 41 రూపీస్ ఎక్కువ. సో అంటే 5 నోట్బుక్స్లోంచి 6 పెన్స్ని తీసేస్తే ఏమవుతుంది, 41 వస్తుంది. ఓకేనా. సో 6 పెన్స్ కంటే 41 రూపీస్ ఎక్కువ అంటున్నారు కాబట్టి. ఓకే. సో ఇంక ఇప్పుడు ఏమన్నారు, 3 పెన్స్ అండ్ 2 నోట్బుక్స్ కాస్ట్ ఎంత అంటున్నారు. సో ఫస్ట్ క్లియర్గా మనం సింపుల్గా ఏం చేయొచ్చు, 2 ఈక్వేషన్స్ వచ్చాయి కాబట్టి నార్మల్గా మనం సాల్వ్ చేసుకుందాం. ఇక్కడేమో -6p ఉంది, ఇక్కడేమో 4p ఉంది. ఎల్సిఎం ఏంటి, 4కి 6కి 12 కాబట్టి దీని మొత్తాన్ని ఇంటూ 3, దీని మొత్తాన్ని ఇంటూ 2 చేస్తున్నాం. సో ఇంటూ 3 చేస్తే 12p ప్లస్ 9n ఈజ్ ఈక్వల్ టు 450 అయింది. అలాగే ఇక్కడ ఇంటూ 2 చేస్తే 10n, ఇదేమో -12p ఈజ్ ఈక్వల్ టు 82 అయింది. సో ఈ 12p క్యాన్సిల్ అయింది, జస్ట్ యాడ్ చేస్తున్నా అంతే. సో 19n ఈజ్ ఈక్వల్ టు, సో యాడ్ చేస్తున్నాం 450 ప్లస్ 82 అంటే 532. సో n ఎంత అవుతుంది అప్పుడు, 19 2s 38, 152 అంటే 8 టైమ్స్ ఉంది. సో n 28 అయింది. సో n ప్లేస్లో 28 పెట్టండి. 3 × 28 84, అంటే అప్పుడు 4p ప్లస్ 84 ఈజ్ ఈక్వల్ టు 150 కదా. అంటే 4p ఈజ్ ఈక్వల్ 150 మైనస్ 84 66. సో p ఈజ్ ఈక్వల్ టు 66/4 అంటే 33/2 అంటే 16.5. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటి, 3 పెన్స్ ప్లస్ 2 నోట్బుక్స్. 3 పెన్స్ అంటే 3 × 16.5, 3 పెన్స్ ఒక్కొక్క పెన్ 16.5 ప్లస్ 2 నోట్బుక్స్ అంటే 2 × 28 ఒక్కొక్కటి. సో 49.5 ప్లస్ 56 ఏమవుతుంది, 105.5 అవుతుంది అంతేనా. 56కి 50 కలపండి 106, కానీ 0.5 తీసేయండి 105.5 అవుతుంది. జాగ్రత్తగా చేయాలండి. 109 అని చాలామంది 109 అని ఫిక్స్ చేశారు, 109 ఫిక్స్ అని కూడా చెప్తున్నారు. ఎవరు కూడా కరెక్ట్ ఆన్సర్ ఇవ్వలేదా, గణపతి గారు మాత్రం కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. మీకేం నిజంగానే పేపర్ లీక్ అవుతుందండి మీకు. 15th క్వశ్చన్ ఆన్సర్ చేయండి ఇప్పుడు. మళ్ళీ చెప్పండి, ఇక్కడ ఏం లేదండి, సింపుల్, మనం ఏం చేయలేదు. జస్ట్ ఇప్పుడు చూడండి, 4 పెన్స్ ప్లస్ 3 నోట్బుక్స్ 150 ఇచ్చారు. 5 నోట్బుక్స్ చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చారు, క్వశ్చన్ ఏమి ఇచ్చారు, కాస్ట్ ఆఫ్ 5 నోట్బుక్స్ ఈజ్ 41 మోర్ దాన్ ది కాస్ట్ ఆఫ్ 6 పెన్స్. అంటే 5 నోట్బుక్ల ఖరీదు వచ్చేసి 6 పెన్నుల ఖరీదు కంటే 41 రూపాయలు ఎక్కువ. సో 5 నోట్బుక్ల్లోంచి 6 పెన్నులు తీస్తే 41 రావాలి. ఆ ఈక్వేషన్ ఏమో తప్పేసుకున్నారేమో మీరు మేబీ. ఇంకేముంది, ఇక్కడ -6p ఉంది, ఇక్కడ 4p ఉంది. ఈ రెండింటిని క్యాన్సిల్ చేద్దాం అనుకుంటున్నా. అంటే దీన్ని ఇంటూ 3 చేసా, దీన్ని ఇంటూ 2 చేసా, క్యాన్సిల్ చేశాను. n వాల్యూ వచ్చింది, p వాల్యూ కనుక్కున్నాను, ఇంకా ఫైనల్గా 3p ప్లస్ 2n కనుక్కున్నాను. సో 15th క్వశ్చన్ ఆన్సర్ చేయండి ఇప్పుడు. ఎవ్వరూ ఆన్సర్ చేయకుండా ఏం చేస్తున్నారండి, ఇప్పుడు ఈ క్వశ్చన్ మీరు అందరూ ఆన్సర్ చేయండి. అండ్ ఎలా చేస్తున్నారో కూడా చెప్పండి. చాలామంది ఊరికే ఆన్సర్ చేస్తున్నారు ఏదో ఒకటి. ఈ క్వశ్చన్ ఇప్పుడు ఎలా ఆన్సర్ చేశారో కూడా క్లియర్గా చెప్పాలి నాకు. ఆన్సర్ ఒకటే పెట్టడం కాదు, ఆప్షన్స్ పెట్టడం కాదు, ఎలా సాల్వ్ చేస్తున్నారో, అసలు ఎలా ఆలోచిస్తున్నారు. యాక్చువల్ ఐ వాంట్ టు నో. దుష్యంత్ గారు, డోంట్ వరీ, కొన్ని ప్రాబ్లమ్స్ అర్థం కాకపోవచ్చు కొన్నిసార్లు, బట్ ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా అర్థం అవుతాయండి. కానీ అర్థం అవ్వలేదని మాత్రం ఆపద్దు ఎప్పుడు కూడా. మనం ఆ బేసిక్స్ నేర్చుకుందాం, కాన్సెప్ట్స్ నేర్చుకుందాం, ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్దాం, మీకు క్లారిటీ వస్తుంది ఒక టైంకి.
ఎలా ఆన్సర్ చేస్తున్నారో కూడా చెప్పండి ఫాస్ట్గా. 15th క్వశ్చన్. అసలు మీరు ఎలా ఆన్సర్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎలా సాల్వ్ చేశారు చెప్పండి. పుష్ప, గేమ్ బాయ్, మహేష్, మీరందరూ హౌ ఆన్సర్స్ ఎలా వచ్చాయి చెప్పండి. మీరేంటి అందరూ పేపర్ పెన్ను పట్టుకొని ఉన్నారా అండి? నిజంగా నాకైతే వాట్సాప్ నెంబర్ ఇచ్చి మీరు ఎలా సాల్వ్ చేస్తున్నారు, ఇమేజెస్ పెట్టమని చెప్పాలనిపిస్తుంది నాకైతే. సరే, ఆన్సర్ చూద్దాం. ఇప్పుడు 12 years ago ఏ ఫాదర్ వాస్ 28 years older than twice the age of his son అన్నారు. 12 సంవత్సరాల క్రితం అంట ఒక తండ్రి వయస్సు తన కొడుకు వయస్సుకి రెట్టింపు కంటే 28 సంవత్సరాలు ఎక్కువ అంటండి. రెట్టింపు కంటే 28 సంవత్సరాలు ఎక్కువ అంట. ఎప్పుడు? 12 సంవత్సరాల ముందు, 12 years ago. ఆఫ్టర్ హౌ మెనీ ఇయర్స్ ఫ్రమ్ నౌ హిస్ ఏజ్ విల్ బీ ఈక్వల్ టు ట్వైస్ ద ఏజ్ ఆఫ్ హిస్ సన్. ఇంకెన్ని సంవత్సరాల తర్వాత ఆయన వయస్సు తన కొడుకు వయస్సుకు రెట్టింపు అవుతుంది అంటున్నారు. ఇప్పుడు ఫస్ట్ థింగ్, 12 సంవత్సరాల ముందు అన్నారు కదా, మీకు అర్థం అవడానికని ఫస్ట్ నేను క్లియర్గా రాస్తా. 12 years ago. ఇప్పుడు ప్రెజెంట్ ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్ ఏజ్ పి అని, సన్ ఏజ్ ఎస్ అని అనుకున్నాం అనుకోండి. అప్పుడు 12 సంవత్సరాల ముందు పేరెంట్ ఏజ్ ఎంత అవుతుంది? P-12 అవుతుంది. సన్ ఏజ్ ఏమవుతుంది? S-12 అవుతుంది. కానీ ఏం చెప్పారు? పేరెంట్ ఏజ్ వచ్చేసి సన్ ఏజ్కి డబల్తో పాటు ఇంకొక 28 ఎక్కువ అని చెప్పారు. అవునా? ఇది ఎప్పుడు? 12 సంవత్సరాల ముందు విషయం చెప్పారు. సో ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఏమవుతుంది? తర్వాత ఇక్కడ 12 పెరిగింది, సన్ ఏజ్ కూడా 12 పెరిగింది. కానీ 28కి 12 పెరుగుతుందా? పెరగదు కదా. ఆ 28 కిందే ఉంటుంది. అవునా? సో ఇప్పుడు మీకు ఒక చిన్న విషయం చెప్తాను చూడండి. ఇప్పుడు 12 సంవత్సరాల ముందు యాక్చువల్లీ ఈక్వేషన్స్ వేసుకొని సాల్వ్ చేయాల్సిన అవసరం అసలు లేదు. ఎందువల్లంటే సింపుల్గా మనం చెప్పొచ్చు. ఎలా చెప్తాం? 12 years ముందు ఏజ్ ఇచ్చారు. ఎప్పుడు ఏమని ఇచ్చారు? డబల్ కంటే 28 years ఎక్కువ అని. అవునా? డబల్ కంటే 28 years ఎక్కువ అన్నారు. సో 12 years తర్వాత ఏమవుతుంది? ఆటోమేటిక్గా పేరెంట్ ఏజ్కి 12 పెరుగుతుంది, సన్ ఏజ్కి కూడా 12 పెరుగుతుంది. అవునా? పేరెంట్ ఏజ్కి 12 పెరుగుతుంది, సన్ ఏజ్కి 12 పెరుగుతుంది. కానీ 28ని కవర్ చేయాలంటే ఇప్పుడు 28లో కూడా 12 తీసేయండి పక్కకి. అప్పుడు ఇంక ఎంత కావాలి మనకి? ఎంత ఉంటుంది అప్పుడు? ఇంకా ఎన్ని ఇయర్స్ తర్వాత ఎంత పెరిగితే అప్పుడు అది 28కి రీచ్ అవుతుంది? ఇప్పుడు సన్ ఏజ్ ప్లస్ 28 ఉంది, ఇది పేరెంట్ ఏజ్. ఓకేనా? ఇది 12 years ముందు ఏజ్. ఇప్పుడు 12 years ముందేజే పిఎస్ అని అనుకున్నాం అనుకోండి. ఓకేనా? దీన్ని తీసి అప్పుడు ఏమవుతుంది? 12 years తర్వాత ఏమవుతుంది? +12 అవుతుంది. అంటే ఇది +12 అయింది, ఇది కూడా +12 అయింది. అంటే ఇందులోంచి కూడా 12 తీసేయండి. ఇక్కడ కూడా ఒక 12 తీసుకుందాం, ఎందుకంటే ఇప్పుడు డబల్ చేయాలి దీన్ని. కానీ ఇక్కడ ఆటోమేటిక్గా +16 అయితే అప్పుడు 28 అవుతుంది కదా ఇది కూడా. అవునా? అంటే ఇప్పుడు సన్ ఏజ్ +16 తర్వాత 16 years తర్వాత 12 years ముందు 16 years తర్వాత అంటే ఇక్కడ కూడా +28 అవుతుంది. సో అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది? 16 years తర్వాత డబల్ అవుతుంది. సో యాక్చువల్లీ ఈక్వేషన్స్ ఏమీ రాయకుండానే జనరల్గా ఆలోచించి చెప్పచ్చు. ఇప్పుడు ఒక ఫాదర్ ఏజ్ ఫర్ ఎగ్జాంపుల్ 16, 28 కంటే కూడా సింపుల్ చిన్న నెంబర్స్ తీసుకొని చూద్దాం. ఫాదర్ ఏజ్ సన్ ఏజ్ ఉందండి. ఓకేనా? ఇక్కడ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ సన్ ఏజ్ 4 అనుకుందాం, ఫాదర్ ఏజ్ ఏమో 10 అనుకుందాం. డబల్ కంటే ఎంత ఎక్కువ ఉంది? 2 ఎక్కువ ఉంది. డబల్ కంటే ఎంత ఎక్కువ ఉంది? 2 ఎక్కువ ఉంది. ఓకేనా? సో ఇప్పుడు ఏమంటున్నారు? కరెక్ట్గా డబల్ అవ్వాలంటే ఎన్ని ఇయర్స్ తర్వాత డబల్ అవుతుంది? ఎంత అయితే ఎక్కువ ఉంది? 2 ఎక్కువ ఉంది కదా.
సో ఆ 2 years తర్వాత ఏమవుతుంది, సన్ ఏజ్ 6 అయ్యి ఫాదర్ ఏజ్ 12 అవుతుంది. కరెక్ట్గా అప్పుడు డబుల్ అవుతుందా? కరెక్ట్గా డబుల్ అవుతుందా? అవునా? సో సేమ్ అలాగే మనం ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు 12 years ఎగో కదా ఇది, అవునా? సో అలాగే డిఫరెన్స్ ఎంత వస్తుంది, 16 వస్తుందా? సో అందుకని ఆ 16 years తర్వాత మనకి డబుల్ అవుతుందని చెప్పచ్చు. ఓకే, ఏమంటున్నారు అందరూ? ఇది యాక్చువల్లీ సింపుల్గా ఆలోచిస్తేనే అర్థం అవుతుందండి. ఓకేనా? సరే, నెక్స్ట్ 16th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఏమైనా చెప్పారు ఎవరైనా? రేషియో ఫార్మాట్లో చెప్పండి. రేషియో ఫార్మాట్లో, ఓకే, రేషియో ఫార్మాట్లో ఒకసారి ట్రై చేద్దామా? ట్వైస్ ద ఏజ్ అన్నారు కాబట్టి 2:1 రేషియో అవుతుంది. ఫాదర్ సన్ ఏజ్ ఇది ఎప్పుడు 12 years. ఓకే, 12 years ముందు ఇంకా +28 అన్నారు కదండి, అందుకే మనం రేషియోని తీసుకోలేకపోతున్నాం. ఇక్కడ కరెక్ట్గా 2:1 ఉండుంటే తీసుకుందాం, కానీ +28 అనే ఒక ఎక్స్ట్రా ఫ్యాక్టర్ ఉంది కదా, అందువల్ల మనం రేషియోలో దీన్ని సాల్వ్ చేయలేం. 16th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. సిక్స్టీన్త్ క్వశ్చన్ ఫాస్ట్గా సాల్వ్ చేయండి. సో ఇక్కడ ఏంటి, ఫస్ట్ థింగ్ ఎలా అయినా సరే సాల్వ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఈ బ్రాకెట్లో సాల్వ్ చేసాం అనుకోండి. 3 - 5 ఎంత, -2. -2కి -2 ఉందంటే 2. 2 డివైడెడ్ బై 2 అంటే 1 అయిపోయింది. అది ఇది మొత్తం 1 అయిపోయిందా? ఇది మొత్తం +1 అయిపోయింది. సో 4 + 1 అంటే ఇది 5. 7 × 5 35. 35 + 5 అంటే ఇది 40 అయిందండి. ఈ ఫ్లవర్ బ్రాకెట్లో ఉన్నది 40 వచ్చింది, పక్కన పెట్టండి. సో 63ని క్యాన్సిల్ చేయండి, 9 times పోయింది, అవునా? సో 22 × 9 డివైడెడ్ బై 6. 22 × 9 డివైడెడ్ బై 6. 3 టేబుల్లో 3 2s 2 11s. సో 11 × 3 -40 అంటే 33 - 40 అంటే -7 అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ 17th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్, చాలామంది కరెక్ట్ ఆన్సర్స్ ఇచ్చారు, వెరీ గుడ్. 15th క్వశ్చన్ మళ్ళీ మనం ఒకసారి ఎండింగ్లో దాన్ని మళ్ళీ చూద్దాం, ఓకేనా? తెలుగులో లాస్ట్ +2 ఉంది, ప్లస్ కాదండి. ఓకే ఓకే, ఇక్కడ మిస్టేక్ అండి, ఇది మిస్టేక్ అండి, ఇది డివిజన్ అండి, డివిజన్, ఇది ప్లస్ కాదు, ఇది మిస్టేక్. 17th క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 మీడియన్ - 2 మీన్ అన్న ఫార్ములా మనకి కంపల్సరీగా ఇక్కడ తెలియాలి, అప్పుడే మనం దీన్ని ఆన్సర్ చేయగలం. 3 మీడియన్ - 2 మీన్. తెలుగులో క్వశ్చన్లో ప్లస్ ఉంది, యా సారీ అండి, అది మిస్టేక్ ఉంది అక్కడ. వన్స్ అగైన్ చెప్పండి అంటే లాస్ట్లో ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా మళ్ళీ నేను రిపీట్ చేస్తానండి, ఓకేనా? ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నారు, మీడియన్ వచ్చేసి మోడ్ కంటే 24.12 తక్కువ అంట. అలా అయితే మీడియన్ కంటే ఎంత తక్కువ అంటున్నారు. సో మోడ్ని కూడా మనం ఏం చేద్దాం, మీడియన్లోకి మార్చేద్దాం. అంటే ఏమవుతుంది అప్పుడు, మీడియన్
ప్లస్ 24.12 చేస్తే 3 మీడియన్ మైనస్ 2 మీన్ అవుతుంది. ఈ 2 మీన్ అటుపక్క వెళ్ళిపోతే 2 మీన్ ఈజ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ మీడియన్ అంటే 2 మీడియన్ మైనస్ 24.12. 2తో అన్ని క్యాన్సిల్ చేయండి. మీన్ ఈజ్ ఈక్వల్ టు మీడియన్ మైనస్ 12.06 అంటే మీడియన్లోంచి 12.06 తీస్తే మీన్ వస్తుంది. సో మీడియన్ ఎంత ఎక్కువ ఉంది మీన్ కంటే 12.06 ఎక్కువ ఉందని చెప్పొచ్చు. ఓకేనా? సింపుల్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే వెంటనే ఆన్సర్ వస్తుంది. సో నెక్స్ట్ 18th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఈరోజు బాగా స్లో అయిపోయినట్టున్నాం, చాలా ఎక్కువ టైం తీసుకుంటున్నాం. 1 hour ఆల్రెడీ అయిపోయింది, బట్ స్టిల్ వీఆర్ ఇన్ 18th క్వశ్చన్. ఓకే, ఫాస్ట్గా ఆన్సర్ చేయండి. సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబ్ ఫార్ములా ఏంటి? 6a². ఓకేనా? సర్ఫేస్ ఏరియా 6a² అంటే 6 × 5² అంటే 6 × 25 అంటే 150. వెరీ ఈజీ క్వశ్చన్ కదా. ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుంది. వెరీ గుడ్. మన్మద క్రియేషన్స్ ఫస్ట్ చెప్పారు, నెక్స్ట్ గణపతి, నెక్స్ట్ నవీన్, రేణు. వెరీ గుడ్ అండి. స్మాలెస్ట్ 4-digit నెంబర్ విచ్ ఈస్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 24, 40 and 56. సో మూడిటితో డివైడ్ అవ్వాలి అంటే ఎల్సిఎం తీసుకోవాలి, అంతేనా? సో 24కి 40కి 56కి 24కి 40కి 56కి ఎల్సిఎం మనం తీసుకోవాలి. 4 టేబుల్లో పోతాయి అన్నీ. 4 6, 4 10s, 4 14s. ఓకే, 8 టేబుల్లోనే పోతున్నాయి. సో మళ్ళీ ఓకే 2 తీసాను, 2 5s, 2 7s. సో ఇంకేముంది, ఏం కామన్గా లేదు కదా, మల్టిప్లై చేసేయడమే. 4 2s 8, 8 5s 40, 40 × 21. 40 × 21 అంటే ఎంత అయింది? 840 అయింది. కానీ ఇక్కడ ఏం వచ్చాడు, 4-digit నెంబర్ కావాలన్నాడు. సో ఇక్కడ 840 యొక్క మల్టిపుల్స్ తీసుకుంటాం. 840కి డబల్ ఎంత? 1680. సరిపోయిందా 4-digit నెంబర్? అవునా? సో 1680 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. 19th వన్ ఆప్షన్ 3. శ్రవంతి కరెక్ట్గా చెప్పారు. వెరీ గుడ్. సో నెక్స్ట్ 20 క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఇంతవరకు వీడియోని లైక్ చేయకపోతే ఒకసారి ఫాస్ట్గా లైక్ చేసేయండి. సో ఇక్కడ ఏమి ఇచ్చారు? రాంబస్ యొక్క డయాగ్నల్స్, కర్ణాలు ఇచ్చారు. రాంబస్ ఇలా ఉందండి. కర్ణాలు ఎప్పుడు కూడా ఏం చేసుకుంటాయి? దే బైసెక్ట్ ఈచ్ అదర్, అంటే కరెక్ట్గా సమానంగా సగాలకి కట్ చేసుకుంటాయి. సో 16 అంటే ఒకటేమవుతుంది, ఇది 8, ఇది 8 అవుతుంది. 12 అంటే ఇదేమవుతుంది, 6, 6 అవుతుంది. ఆటోమేటిక్గా చూడండి ఇది ఏంటిది, ఇది ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లోని ఈ హైపోటెన్యూస్ కనుక్కోవాలి. 8 6 అయితే ఇది ఎంత అవుతుంది? 10 అవుతుంది. సింపుల్ కదా. ఎలాగా? √8² + 6² అంటే ఎంత? √8² 64, 6² 36, √100 అంటే 10. ఓకేనా? చాలామంది ఈ క్వశ్చన్ కూడా మిస్టేక్ చేస్తున్నారు. ఎలా చేస్తున్నారండి అసలు? ఈ క్వశ్చన్ కూడా మిస్టేక్ చేస్తే ఎలాగా? చాలా చాలా ఈజీ బేసిక్ క్వశ్చన్ ఇది. ఓకేనా? సో నెక్స్ట్ 21st క్వశ్చన్ ఆన్సర్ చేయండి.
సో 21st క్వశ్చన్. ఏ మరియు బి 30 days 40 daysలో పనిచేస్తున్నారంట. రోజు తప్పించి రోజు పనిచేస్తే బీతో మొదలు పెడితే ఎన్ని రోజులు పడుతుంది అంటున్నారు. 30కి 40కి ఎల్సిఎం తీసుకుంటాం, దాన్నే టోటల్ వర్క్ అనుకుంటాం. ఎంత? 120 యూనిట్లు టోటల్ మొత్తం పని అనుకుంటే ఏ రోజుకి 4 యూనిట్లు చేస్తారు, బి రోజుకి 3 యూనిట్లు చేస్తున్నారు. సో ఇద్దరూ కలిసి రోజుకి 2 రోజులకి చూసుకోండి, ఇది 2 daysకి 2 రోజులకి 7 యూనిట్లు చేస్తున్నారు. 7తో డివైడ్ చేయండి 120ని. ఎన్ని రోజులు పడుతుంది? 7 1 7 50 అంటే 7 17s. సో 7 17s ఎంత అయింది? 119 అయింది. కానీ తర్వాత ఎవరు పని చేయాలి? ఒక యూనిట్ మిగిలిపోయింది. ఆ యూనిట్ ఎవరు చేయాలి? బి చేయాలి, ఎందుకంటే బీతో మొదలు పెట్టాం కాబట్టి. సో రోజుకి 3 యూనిట్లు చేస్తాడు బి. ఒక యూనిట్ చేయడానికి 1/3 రోజు పడుతుంది, అంటే 17 1/3 days పడుతుందని చెప్పచ్చు. ఓకేనా? సారీ, 7తో మనం డివైడ్ చేసాం. సారీ. ఇక్కడ ఏంటి, 7తో డివైడ్ చేస్తే ఏమొచ్చింది? 17 వచ్చింది. ఓకేనా? ఇదే మిస్టేక్ మనం యాక్చువల్ చాలాసార్లు చేస్తాం. ఇప్పుడు 17 వచ్చింది, బట్ ఇది 2 daysకి 7 యూనిట్స్ అన్నారు. 2 daysకి 7 యూనిట్స్ అన్నారు కాబట్టి 17 అంటే 17 into 2 అంటే 34 days అవుతుంది అనమాట. 34 days అవుతుంది. ఇంకా మిగిలిపోయిన 1 యూనిట్ బి 1/3 చేస్తుంది, అంటే ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. 34 1/3 ఆన్సర్ అవుతుందండి. చూసుకోండి, ఇక్కడ అదే ఆల్టర్నేట్ డేస్ అయినప్పుడు చాలా జాగ్రత్త చూసుకోవాలి, ఎందుకంటే 2 రోజులకి 7 యూనిట్లు. సో అలాంటి 2 రోజులు ఎన్ని కావాలి? 17 కావాలి. 17 అయితే అప్పుడు 119 యూనిట్సే అవుతున్నాయి. అప్పుడు కూడా 1 యూనిట్ మిగులుతుంది. సో అంటే 2 days 17 అంటే 34 days కావాలి. ఇంకొక యూనిట్ మిగులుతుంది కాబట్టి బి మొదలు పెడుతుంది కాబట్టి 1/3 34 1/3 అవుతుంది అనమాట. సో నెక్స్ట్ 22nd క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఇక్కడ క్వశ్చన్ ఏం చెప్తున్నారంటే, 4 ఫ్రెండ్స్ ఉన్నారంట. ఇలా సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చారండి రకరకాలుగా. ఎవరు ఎక్కువ డిస్కౌంట్ ఇస్తున్నారు అని అడుగుతున్నారు అంతే. సేమ్ మిస్టేక్. అవునండి, అదే అలాంటి మిస్టేక్స్ని మనం ఎప్పుడు చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఆల్టర్నేట్ డేస్ అని ఇచ్చినప్పుడు ఆ 2 days అవుతుంది, అది 1 day కాదనమాట అది. ఓకేనా? సో ఫాస్ట్గా ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఫోర్ ఫ్రెండ్స్ అహ్మద్, సుమన్, రాజ్ అండ్ మధు స్టార్ట్ చేశారంట. సక్సెసివ్ డిస్కౌంట్ వరుస తగ్గింపులు ఇస్తున్నారంటండి. అలా అయితే ఎవరు మ్యాక్సిమం డిస్కౌంట్ ఇచ్చారు, ఎక్కువ డిస్కౌంట్ ఇచ్చారని అడుగుతున్నారు. ఇప్పుడు క్లియర్గా చూడండి, జస్ట్ నెంబర్స్ని చూస్తేనే అర్థం అయిపోద్ది. 6 5 అండి. 6 + 5 11. 11లోంచి జస్ట్ చాలా తక్కువ తీయాలి, 1 కంటే తక్కువ, అంతేనా? ఎందుకంటే అన్నిటికీ కూడా ఏంటి, ఇప్పుడు ఏంటి ఫార్ములా ఏంటి, x + y + xy/100. ఇది ఒకటే ఫార్ములా సక్సెసివ్ డిస్కౌంట్స్కి. అంటే 6 + 5 అంటే ఇది -6 - 5 + 6 × 5/100 అంటే 30/100 అంటే ఇంకేముంది, 0.3 కదా, నెగ్లిజిబుల్. ఓకేనా? సో దగ్గరలో 10కి దగ్గరలో చేయకూడదండి. నెమ్మదిగా కూర్చొని 6 5 అంటే ఎంత అయింది, 2 5 అంటే ఎంత అయింది, 7 2 అంటే ఎంత అయింది, 5 4 అంటే ఎంత, అంతలా చూడకూడదు. ఆల్రెడీ చూడండి 5 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఈ 3 చూసినప్పుడు ఆటోమేటిక్గా 5తో పాటు ఇక్కడ 6 ఇచ్చారు, ఇక్కడ 2 ఇచ్చారు, ఇక్కడ 4 ఇచ్చారు. సో అలా అయినా సరే పోనీ క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా. అంటే ఇదే ఎక్కువ, ఇంకా ఇది చూసుకోండి. ఇదేమో 11 దగ్గరలో ఉంటే ఇదేమో 9 దగ్గరలో ఉంది. ఇంకేంటి, క్లియర్గా అహ్మద్. ఓకేనా? సో నెక్స్ట్ 23rd క్వశ్చన్ ఆన్సర్ చేయండి. 23rd క్వశ్చన్. x ప్లస్ ఓకే మీకు x + y + xy/100 అండి. ఓకేనా? ఇప్పుడు డిస్కౌంట్ ఇచ్చారనుకోండి, అంటే 2 డిస్కౌంట్ ఇచ్చారనుకోండి, -x - y అవుతుంది అనమాట. అంటే ఏంటి, -x ఇదేమో -y -x × -y అంటే ఏమవుతుంది, అది ప్లస్ అయిపోతుంది, xy/100. ఓకేనా? ఇది
సో మీరు మైనస్ని కామన్ తీశారనుకోండి, ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ వై మైనస్ ఎక్స్ వై బై 100 అవుతుంది మీరు చెప్పినట్టే. అంటే ఫైనల్గా మైనస్ అని రిప్రజెంట్ చేసేది అది డిస్కౌంట్ రిప్రజెంట్ చేస్తుంది అంతే. మైనస్ని కామన్ తీస్తే మీరు ఇచ్చిందే వస్తుంది. ఓకేనా? సరే, బోట్స్ అండ్ స్ట్రీమ్స్ నుంచి క్వశ్చన్. ఈ క్వశ్చన్ కూడా యాక్చువల్లీ ఈ పేపర్ కొంచెం టఫ్గానే ఉంది. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే ఇంతవరకు మనం చేసుకుంటూ వచ్చాం. 9 పేపర్స్ చేసామా? 9 పేపర్స్ కంటే కూడా ఈ 10th పేపర్ టఫ్గానే ఉందండి. ఎందుకంటే కొంచెం క్యాలిక్యులేషన్ అవసరమయ్యే క్వశ్చన్స్ ఇచ్చారు అన్నీ కూడా. సరే, ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ మనం ఏం చేయాలంటే ఆప్షన్ త్రూయే చేసుకోవాలండి. ఆప్షన్ త్రూ చేయడమే అన్నిటికంటే ఈజీ పని. సింపుల్గా చెప్తా చూడండి. ఇక్కడ ఏమంటున్నారు అసలు? స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ స్టిల్ వాటర్ అడుగుతున్నారు. అందరికీ బోట్స్ అండ్ స్ట్రీమ్స్ తెలుసని అనుకుంటున్నా. బోట్ ఇప్పుడు ఇలా, ఇది అప్ స్ట్రీమ్ అనుకోండి, ఇది డౌన్ స్ట్రీమ్. ఓకేనా? బోట్ పైకి వెళ్తుంది అనుకోండి, అప్ స్ట్రీమ్ వెళ్తుంది అనుకోండి, ఎగువకి వెళ్తుంటే ప్రవాహం అడ్డుకుంటుందా మనల్ని? ప్రవాహ వేగం బోట్ వేగంలోంచి ప్రవాహ వేగంని తీసేయాలి, అవునా? అలాగే డౌన్ స్ట్రీమ్ వెళ్తున్నాం అనుకోండి, ప్రవాహ వేగం బోట్ వేగం అంటే బోట్ స్పీడ్ స్ట్రీమ్ స్పీడ్ రెండు కలుపుతాం అక్కడ. ఓకేనా? ఇప్పుడు సింపుల్గా బోట్ యొక్క స్పీడ్ అడిగారు. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను 14 తీసుకున్నాను అనుకోండి. 14 అప్పుడు పైకి వెళ్తున్నప్పుడు ఏమవుతుంది? 10 అవుతుంది. కిందకు వచ్చేటప్పుడు ఏమవుతుంది? 18 అవుతుంది. కానీ కిందకు వచ్చేటప్పుడు డౌన్ స్ట్రీమ్లో 40 కిలోమీటర్ కవర్ చేయాలన్నారు. 18 క్లియర్గా డివిజిబుల్ అవుతుందా 40తో? అంత ప్రాపర్ నెంబర్ నాకు కనిపించట్లే. ముందు ప్రాపర్ నెంబర్ వచ్చింది చూడండి. 16 తీసుకుందామా? 16 - 4 అంటే 12, 16 + 4 అంటే 20, అవునా? డౌన్ స్ట్రీమ్లో 20 వచ్చిందంటే 40 కిలోమీటర్స్ అంటే ఇది 2 అవర్స్ పట్టింది. అండ్ 10 స్పీడ్లో 12 కిలోమీటర్స్ వెళ్ళడానికి ఎంత పడుతుంది? 1.2 అవర్స్ పడుతుంది. అంటే టోటల్ 3.2 అవర్స్ అవుతుంది. కానీ ఇక్కడ మనకు కావాల్సింది ఎంత? 4 అవర్స్ కావాలి. సో 16 కూడా కాదు. ఓకేనా? 16 అయితే కాదు. అండ్ 10 చూడండి, 10 + 4 14, 10 - 4 6, 14 40తో డివిజిబుల్ అవుతున్నా కరెక్ట్ ప్రాపర్గా ఏం కనిపిస్తుంది? 6 12తో అయితే అవుతుంది. అంటే ఇది ఎంత? ఇది 2 అవర్స్. ఇదేమో ఎంత అవుతుంది? 14 3s 42, దగ్గరలో 3 అవర్స్ దగ్గరికి వచ్చేస్తుంది, అవునా? సో ఇది 4 అవర్సే ఉంది. టోటల్ చేస్తే 4 అవర్స్ రావాలి. సో ఇది కూడా కాదు. 12 తీసుకోండి. 12కి 12 - 4 8, 12 + 4 16, అవునా? 16 40 అంటే 16 32 2.5 అవర్స్ అవుతుందా? 2.5 గంటలు. 8కి 12 కిలోమీటర్స్కి ఎన్ని పడుతుంది? 1.5 గంట పడుతుంది. సో ఇది 1.5 గంట, ఇది 2.5 గంటలు. అంటే మొత్తం 4 గంటలు కరెక్ట్గా సరిపోయింది. సో ఆప్షన్ 12, ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. ఓకేనా? లేదు అనుకుంటే ఈక్వేషన్ రాసుకొని కూడా సాల్వ్ చేయొచ్చండి. బట్ ఈక్వేషన్ రాసుకుంటే కొంచెం ఎక్కువ ప్రాసెస్ అవుతుంది. బట్ జస్ట్ నార్మల్గా ఈక్వేషన్ ఎలా రాస్తామో కూడా నేను చెప్తాను ఒకసారి. టోటల్ టైం ఎంత పడుతుంది? టోటల్ టైం 4 గంటలు పడుతుంది. 40 కిలోమీటర్లు వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? బోట్ స్పీడ్ ఎక్స్ అని అనుకుంటే డౌన్ స్ట్రీమ్ కాబట్టి ఎక్స్కి 4 కలుపుతాం, ప్లస్ ఇంకా టైం 12 కిలోమీటర్లు వెళ్ళడానికి ఎంత టైము? ఇది అప్ స్ట్రీమ్ కాబట్టి ఎక్స్ - 4 చేస్తాం. ఇంకేమీ లేదు, సాల్వ్ చేసుకోండి. ఎక్స్ వాల్యూ మనకి 12 వస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ 24th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఇప్పుడు ఓకే, టైం కూడా చాలా ఎక్కువైంది. యా అండి, శ్రీజ గారు చెప్పాను కదా, ఈరోజు మనం తీసుకున్న పేపర్లో క్వశ్చన్స్ కష్టమైనవి ఉన్నాయి. క్లియర్గా చెప్తున్నా కదా, అంటే కొంచెం టైం పట్టే ఉన్నాయి, కొంచెం క్యాలిక్యులేషన్ ఎక్కువ ఉన్నాయి. మొన్నటి వరకు చాలా ఈజీగా ఉన్నాయి పేపర్స్, కానీ ఈరోజు పేపర్ మాత్రం కొంచెం నిజంగానే టఫ్గా ఉంది, కొంచెం ఎక్కువ టైం పడుతుంది. అందుకనే కదా ఇక్కడ నార్మలైజేషన్ అనే ఫ్యాక్టర్ అందుకనే పెట్టారు మనకి. ఒక షిఫ్ట్లో ఎగ్జామ్ ఈజీగా ఉండొచ్చు, ఇంకో షిఫ్ట్లో ఈ ఎగ్జామ్ కష్టంగా ఉండొచ్చు. సో అందుకని అప్పుడు నార్మలైజ్ చేస్తారు స్కోర్స్ని. అందుకే
24th వన్ కూడా అప్పుడే ఆన్సర్ ఇచ్చారండి గణపతి గారు. హౌ అండి అసలు? ఆన్సర్ ముందే చెప్పారండి. ముందే ఎవరు చెప్పారు? ఓకే, కొంచెం జాగ్రత్తగా చేయండి. ఇదేమి క్వశ్చన్ చూస్తేనే అర్థమవుతుంది, కొంచెం అంత ఈజీగా వచ్చే ఆన్సర్ లాగా ఏం కనిపించట్లేదు అది. ఓకే, క్వశ్చన్ ఇవ్వకముందే ఆన్సర్ చెప్పారు అంటున్నారా? ఓకే ఓకే, కానీ అయినా రాంగ్ ఆన్సర్ చెప్పారులేండి, రైట్ ఆన్సర్ చెప్పలేదు. ఓకే, ఈ క్వశ్చన్ కూడా ఇప్పుడు సరే జాగ్రత్తగా సాల్వ్ చేద్దాం. ఇప్పుడు ఏంటి, డీలర్ బైస్ 2 ఆర్టికల్స్ ఎక్స్ అండ్ వైని కొన్నారంట, 600 రూపాయలకి కొన్నారంటండి. ఓకేనా? సేమ్ ప్రైస్ని మార్క్ చేశారంట, అంటే ప్రకటన ధర మార్కెట్ ప్రైస్ ఏమో సేమ్ అంట ఎక్స్కి వైకి. ఎక్స్కి 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చిన తర్వాత ఎంత, 25%, 15% ఇస్తే అయినా కానీ 216 రూపీస్ ప్రాఫిట్ వచ్చిందంటండి. సో అదే వైకి 46% డిస్కౌంట్ ఇస్తే ఎంత వస్తుంది ప్రాఫిట్ అని అడుగుతున్నారు. సో క్లియర్గా ఒక విషయం, ఫస్ట్ ఎక్స్ని వైని ఒకే రేటుకి అమ్మారు కదా. సో ఫస్ట్ మనం ఎక్స్ని ఎంతకి ఒకే రేట్ మార్క్ చేశారు కదా, అమ్మలేదు మార్క్ చేశారంటే ప్రకటన ధర ఒకటే అన్నారు కదా. సో ఆ ఎక్స్కి ఎంత మార్క్ చేశారో కనుక్కుందాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటి, కాస్ట్ ప్రైస్ ఎంత, 600 రూపాయలు. దీని మీద మార్కెట్ ప్రైస్ మనకు తెలియదు, ఆ మార్కెట్ ప్రైస్ని మనం కనుక్కుందాం. మార్కెట్ ప్రైస్కి దీని మీద 25% డిస్కౌంట్ ఇచ్చారు. 25% డిస్కౌంట్ అంటే ఏంటి, 3/4తో మల్టిప్లై చేసినట్టేనా, అంటే ఏంటి ఇంటూ 75/100 అని అర్థం. సో 25 3s 25 4s 3/4. అలాగే నెక్స్ట్ ఏంటి, 15% డిస్కౌంట్ ఇచ్చారు, అంటే ఇంటూ 85/100 చేశారు. ఇది దేనికి ఎంతకి ఈక్వల్ అవుతుంది, అయినా 216 ప్రాఫిట్ వచ్చింది అన్నారు కదా. 600 రూపీస్ కొని 216 ప్రాఫిట్ వచ్చిందంటే 816 రూపీస్ అయిందని అర్థం. ఓకేనా, 816 వచ్చిందని అర్థం. సో ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాం. 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందా, 3 272s. ఓకే, ఇక్కడ 5 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది కదా, 5 17s 5 20s. 17 టేబుల్లో 17 1s 17 6. సో ఇప్పుడు మార్కెట్ ప్రైస్ ఎంత అయింది, 2 × 40 80 × 16. 16 × 8 ఎంత, 8 6 48 128. ఇంకో 0 ఉంది, సో 1280 వచ్చిందండి. ఇది ఏంటి, మార్క్ చేసిన ప్రైస్. సో ఎక్స్కి మార్క్ చేసిన ప్రైస్ 1280, రెండిటికి వైకి కూడా 1280 మార్క్ చేశారు ప్రైస్ని. సో ఇప్పుడు మార్క్ చేసిన ప్రైస్ వచ్చింది 1280 అని. సో దీంట్లో ఇప్పుడు ఏం చేశారంట, 46% డిస్కౌంట్ ఇచ్చారంట. 46% డిస్కౌంట్ ఇస్తే ఇంకెంత ఉంటుంది, 54% ఉంటుంది, అంతేనా, 54% ఉంటుంది. సో ఆ 54% ఎంతో కనుక్కున్నాం అనుకోండి, అది 600 కంటే ఎక్కువ ఎంత పర్సెంట్ ఉందో అప్పుడు మనం కనుక్కుంటే ఫైనల్ ఆన్సర్ వస్తుంది. సరే, దీన్ని ఇప్పుడు సాల్వ్ చేయాలంటే 0 0 క్యాన్సిల్ అయితే, అండ్ 2 టేబుల్లో క్యాన్సిల్ చేసుకుంటే 2 5s 2 64s. సో 64 × 54 డివైడెడ్ బై 2. ఓకేనా, సో ఇప్పుడు డివైడెడ్ బై 5. దీనిలోంచి ఇది కనుక్కుంటామా, కనుక్కుంటే వచ్చింది 600 కంటే ఎక్కువ ఎంత ఉందో ఆ పర్సంటేజ్ ఆన్సర్ అవుతుంది. సో 64 × 54 డివైడ్ బై 5 ఎంత, ఫాస్ట్గా చెప్పండి ఒకసారి. సో మనకు సాల్వ్ చేస్తే 691.2 వచ్చింది. సో అంటే 91.2 ఎక్కువ అమ్మారనమాట, ఎందుకంటే 600 కొన్నారు, 91.2కి అమ్మారు, ఎక్కువ అమ్మారు. సో 91.2
600లో ఎంత భాగము? సో క్లియర్గా 100కి ఇప్పుడు 600కి 91.2, దీన్ని 6వ వంతు చేసామనుకోండి 100కి వస్తుంది. సో 91.2ని 6తో డివైడ్ చేస్తే ఎగ్జాక్ట్గా 15.2 వస్తుంది. 15.2% ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. ఓకేనా సార్? ఇప్పుడు ఇంత టైం పడుతుంది సాల్వ్ చేయడానికి, మరి ఎగ్జామ్లో ఈజీ వే టు సాల్వ్ చేయడం ఎలా చెప్తున్నా కదండి. కొన్ని క్వశ్చన్స్కి ఎక్కువ టైం పడుతుంది, కొన్ని క్వశ్చన్స్కి, అన్ని క్వశ్చన్స్కి పట్టదు కదా. సో అక్కడే మీరు బ్యాలెన్స్ చేయాలి. ఈజీ క్వశ్చన్స్, ఇప్పుడు చాలా ఈజీ క్వశ్చన్స్ కూడా, ఇప్పుడు ఈ క్వశ్చన్ ఉందండి, ఈ క్వశ్చన్ని చూసాము. 6 5 2 5 7 2 5 4 చూసిన తర్వాత 6 5 వెంటనే టిక్ పెట్టాలా? ఇప్పుడు ఈజీగా అవుతున్న క్వశ్చన్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఉంది, క్లియర్గా చూసాం. ఏంటి ఇది? దీనికి సగం తీసుకుంటాం 8, దీనికి సగం తీసుకుంటాం 6, ఇది 10. ఇలా టిక్ పెడతామా? వీటిని ఇలా టిక్ పెట్టాలి, వీటికి టైం పడుతుంది, సాల్వ్ చేయాలి. సో అది మీరు చూసుకోవాలి. ఓకేనా? ఎక్కడ టైంని కరెక్ట్గా మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. సో ఓకే, ఏజ్ ప్రాబ్లమ్ అయిన డౌట్ ఉంది మనకి సరిగ్గా, అది ఇప్పుడు ఇది ఓకే. ఈ ప్రాబ్లం ఒక్కసారి చూడండి, మళ్ళీ ఒకసారి చెప్తాను. ఈ ప్రాబ్లమ్ క్లియర్గా చెప్తాను. ఇప్పుడు 12 years ఎగో అండి, ఏజ్ వచ్చేసి ఫాదర్ వాస్ 28 years ఓల్డర్ దాన్ ట్వైస్ ద ఏజ్ ఆఫ్ హిస్ సన్ అన్నారు. ఇప్పుడు సరే నార్మల్ ఈక్వేషన్లా రాద్దాం అనుకుందాం. ఫాదర్ ఏజ్ వచ్చేసి సన్ ఏజ్కి డబల్ కంటే 28 years ఎక్కువ. ఇది ఎప్పుడు? 12 years ఎగో. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఏజ్ ఏమవుతుంది? ఇది +12 అవుతుంది. ఈ 2s కూడా +12 అవుతుంది. కానీ మనకి ఇప్పుడు ఏంటి? సన్ ఏజ్కి ఫాదర్ ఏజ్ డబల్ కావాలి, అవునా? సన్ ఏజ్కి ఫాదర్ ఏజ్ డబల్ కావాలి. అంటే ఇక్కడ +12 అయ్యిందంటే, ఫాదర్ ఏజ్ +12 అయ్యిందంటే ఇక్కడ ఏమవ్వాలి? +24 అవ్వాలి. ఇక్కడ యాక్చువల్లీ ఏమవ్వాలి? +24 అవ్వాలి. కానీ ఇక్కడ ఏమైంది? +12 మాత్రమే అయింది. ఎందుకంటే చూడండి, డబల్ అంటే ఏంటి? ఇక్కడ ఒకటి పెరిగితే అక్కడ 2 పెరగాలి కదా, అవునా? ఇక్కడ 1 పెరిగితే అక్కడ 2 పెరగాలి. సో ఇక్కడ 12 పెరిగితే అక్కడ 24 పెరగాలి. కానీ ఏజ్ అనేది అందరికి ఒకంత కదా పెరుగుతుంది, కానీ 12 పెరిగింది. సో అందుకని ఇందులో ఉన్నట్టు ఒక 12 వీళ్ళకి ఇచ్చేద్దాం, అంటే డబల్ పెంచడానికి. అప్పుడు ఇక్కడ ఎంత ఉంటుంది? 16 ఉంటుంది. సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి బాగా. అప్పుడు ఎన్ని ఇయర్స్ తర్వాత డబల్ అవుతుంది? ఇక్కడ 16 ఖాళీగా ఉందండి ఇప్పుడు. అప్పుడు 16 years తర్వాత ఏమవుతుంది? 16 ఇక్కడ యాడ్ అవుతుంది. సో సన్ ఏజ్ నార్మల్గానే 16 పెరుగుతుంది, ఆల్రెడీ ఒక 16 ఉంది. సో ఆటోమేటిక్గా డబల్ అవుతుందా? క్లియర్గా. అంటే అప్పుడు ఇక్కడ 28 పెరిగినప్పుడు ఇక్కడ టోటల్గా చూసుకుంటే 56 పెరుగుతుంది అనమాట. ఓకేనా? సో అప్పుడు క్లియర్గా డబల్ అవుతుందని చెప్పచ్చు. యాక్చువల్లీ ఇలా రాయకుండా కూడా నార్మల్గా నేను చెప్పాను కదా, 28 years ఎక్కువ అన్నారు. ఎప్పుడు? డబల్ కంటే 28 years ఎక్కువ అన్నారు. కాబట్టి ఇది 12 years ఎగో. కాబట్టి ఫాదర్ ఏజ్ 12 years పెరిగితే సన్ ఏజ్ 24 పెరగాలి. కానీ 12 పెరిగింది కాబట్టి ఒక 12 మనం అక్కడ ఇచ్చేస్తే 16 ఉంటుంది. ఆ 16ని కూడా బ్యాలెన్స్ చేయాలంటే ఇంకొక 16 years తర్వాత ఫాదర్ ఏజ్ 16 పెరిగి సన్ ఏజ్ కూడా 16 పెరుగుతుంది. అప్పుడు ఈ ఉన్న ఈ 16 కూడా బ్యాలెన్స్ అవుతుంది. ఓకేనా సార్? సక్సెసివ్ డిస్కౌంట్ ప్రాబ్లంలో అన్ని డిస్కౌంట్ యాడ్ చేసి చేయొచ్చు కదా సార్ వితౌట్ ఈక్వేషన్? అన్ని డిస్కౌంట్స్ యాడ్ చేస్తే సరిపోదండి, మైనస్ కూడా చెయ్యాలి. ఎంత మైనస్ అవుతుంది అనేది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నెగ్లిజిబుల్గా మైనస్ అవుతుంది. 6 5 కదా. ఇప్పుడు చూడండి, -6 -5 -6 × 5 అంటే +30/100 కదా. అంటే ఇది చాలా నెగ్లిజిబుల్, 0.3 ఉంది. సో అంత దగ్గరికి కనుక ఉన్నాయనుకోండి, అప్పుడు మనం అది కూడా చూసుకోవాల్సి వస్తుంది అనమాట. ఓకేనా? జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ కూడా మనం త్వరలోనే చెప్తాం. సో ఓకే అండి, ఈరోజు టైం చాలా ఎక్కువైపోయినట్టుంది, ఒక 30 minutes. రోజు 1 hourలో అయ్యింది. బట్ చూసారా, క్వశ్చన్స్ కొంచెం యాక్చువల్లీ ఈ షిఫ్ట్ క్వశ్చన్స్ కొంచెం ఉన్నాయి, బట్ ఈజీవి కూడా ఉన్నాయి. మీరు చూస్తే ఈజీ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, అలాగే కొంచెం టైం పట్టే క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. ఇలా కొన్ని షిఫ్ట్స్ వస్తుంటాయి అప్పుడప్పుడు. సో అందుకే మనం
కొంచెం ఎప్పుడు కూడా ప్రిపేర్డ్గా ఉండాలన్నమాట. ఓకేనండి. సో ఓకే దెన్. అయితే ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఫాస్ట్గా ఒక 1 minute. ఎనీ డౌట్స్? అందరూ ఆల్రెడీ వెళ్ళిపోయారు, 40 members మాత్రమే ఉన్నారు. ట్రిగ్నోమెట్రీ కూడా మనం త్వరలోనే చూద్దాం. ఓకేనా? సో ఓకే అండి. అయితే రీజనింగ్ క్లాస్ టైం 6:30 అయిపోయింది. ఆ పీపీటీ ఐ థింక్ ఇట్ విల్ బీ రెడీ ఉంటుందండి. మోస్ట్లీ 8 o'clockకి రీజనింగ్ క్లాస్ ఉంటుంది. నేను ఒకసారి వాట్సాప్ ఛానల్లో కూడా నేను అప్డేట్ చేస్తాను. పాపం ఎవరో సరే షిఫ్ట్ వాళ్ళు బలి అంటే బలి అవ్వడం అంటే అక్కడ అందుకే కదండి నార్మలైజేషన్ అనేది ఉంది కదా ఒక ప్రాసెస్. సో ఆ ప్రాసెస్తో వాళ్ళకి తక్కువ మార్క్స్ వచ్చినా ఆ నార్మలైజేషన్ యాడ్ చేస్తారనమాట మార్క్స్. అది ఫార్ములా కాకుండా డిస్కౌంట్ యాడ్ చేయొచ్చు అంటే మీరు అర్థం కాలేదండి అసలు. బీఓఆర్ కావాలి. బీఓఆర్ ఏంటండి సంజీవ్ గారు? సో ఓకే అండి. అయితే నెక్స్ట్ ఇప్పుడు నైట్ 8 o'clockకి మనం రీజనింగ్లో కలుద్దాం. ఓకేనా? సో ఓకే దెన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.